అందరికీ చక్కగా నాటుకుంటుంది హృదయంలో. ఈ దినం మన యొక్క ధ్యానార్థమై పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి ఆది కాండము 37వ అధ్యాయం 9వ వాక్యం చదువుకుందాం. ఆది కాండము 37వ అధ్యాయం 9వ వాక్యం చదువుకుందాం. అతడు ఇంకొక కలకని తన సహోదరులకు తెలియజేసి, ఇదిగో నేను మరి ఒక కలకంటిని, అందులో సూర్యచంద్రులను 11 నక్షత్రములను నాకు సాష్టాంగపడినని చెప్పెను. ఇక్కడ మనం చదువుతున్న వాక్యంలో ఈ యొక్క సత్యాన్ని మనం గ్రహించినట్లయితే యోసేపు కళ్ళ కన్నాడు. ఎన్ని కళ్ళ కన్నాడని చెప్పాను మీకు? 2 కళ్ళు. ఎన్ని కళ్ళు అంటే ఆ 2 కళ్ళు నెరవేరలేదా? చెప్పిన మొదటి కళ ఏంటంటే 11 నక్షత్రాలు వచ్చి నా పన్ను చుట్టుకొని అని చెప్పాడు. 11 నక్షత్రాలు వచ్చి ఏం చేశాడంట? నా పన్ను చుట్టుకొని అని చెప్పాడు. ఆ తర్వాత ఏం చెప్పాడు? సూర్య చంద్ర 11 నక్షత్రాలు వచ్చి నమస్కారం చేసి చెప్పాడు. అంటే ఈయన 2 కళలు. మొట్టమొదటిగా యోసేపుని దర్శించాకి ఐగుప్తు దేశానికి ఎవరు లేరు? అన్నదమ్ములు లేరు. 10 మంది వెళ్ళారు కానీ ఒకడు వెళ్ళలేదు. 10 మంది వెళ్ళారు కానీ ఒకడు వెళ్ళలేదు. అప్పుడు ఏం చేశాడు? మీలో ఒకరిని ఇక్కడ పెట్టి వాడిని తీసుకొని రండి, మిమ్మల్ని నమ్మను అన్నాడు. అప్పుడు మళ్ళీ 10 మంది వెళ్ళారు, అక్కడ ఒకడు 11 మంది కలిశారు. ఇప్పుడు 11 మంది కలిసారు. ఆ కళ నిజమైంది కదా, అది అయిపోయింది. రెండో కళ ఏంటి? 11 మంది అన్నదమ్ములు తల్లి తండ్రి కలిసి మొత్తం ఐగుప్తు దేశానికి వెళ్ళిపోయారు. ఇది రెండో కళ. అదేంటా? ఈ 2 కళలు జరిగినాయి. ఫస్ట్ అన్నదమ్ములే వెళ్ళారు ఆహారం తేవడానికి, తర్వాత తల్లి తండ్రి అన్నదమ్ములు కలిసి అక్కడికి వెళ్ళారు. ఆ కళలు జరిగిపోయినాయి కదా. కాబట్టి యోసేపుకి చెప్పింది నెరవేర్చే వరకు కూడా దేవుడు ఆయన్ని విడవలేదని వాక్యము పోయిన వారం మనం విని ఉన్నాం. కాబట్టి ఇక్కడ మనం చదువుతున్నాము. ఇక్కడ యోసేపుకి ఎంతమంది అన్నదమ్ములు చెప్పండి? 11 మంది. ఎంతమంది అంట? యోసేపు ఎన్నోవాడు చెప్పండి? అన్నదమ్ముల్లో 11వ వాడు. కానీ పిల్లల్లో లెక్క వస్తే ఎన్నోవాడు? 12వ వాడు. ఎన్నవాడంట? 12వ వాడు యోసేపు. యోసేపు తర్వాత బెన్యామీను 13వ వాడు. కానీ అన్నదమ్ములేమో 12 మంది. సహోదరి మాత్రం దీన, ఒకే ఒక అమ్మాయి. ఆ అమ్మాయి 11వ వ్యక్తి. 12వ వ్యక్తి యోసేపు. 13వ వ్యక్తి ఎవరంట? బెన్యామీను. ఇక్కడ చూడండి, దేవుడు యాకోబుకి 12 మంది పిల్లలు ఎందుకు ఇచ్చాడు తెలుసా? ఇశ్రాయేలు ప్రజలో 12 గోత్రాలుగా ఉండాలని. ఎన్ని గోత్రాలు అంట? ఇశ్రాయేలు ప్రజలో 12 గోత్రాలుగా ఉండాలని చెప్పేసి యాకోబుకి ఎంతమంది పిల్లలు ఇచ్చాడు దేవుడు? 12 మంది. ఇప్పుడు అమ్మాయి ద్వారా మనకు వంశావళి వస్తుందా? అబ్బాయి ద్వారా వంశావళి వస్తుందా? అమ్మాయికి ఇస్తే ఆ అమ్మాయి అత్తగారింటికి వెళ్తే వాళ్ళ ఇంటి పేరు వచ్చేది. అమ్మాయికి ఇంటి పేరు మారిపోయింది. ఒక అమ్మాయి ముస్లిం అబ్బాయిని చేసుకుంటే ఏమైపోద్ది? ముస్లిం ఇంటి పేరు వచ్చేస్తుంది. క్రైస్తువుల అమ్మాయిని చేసుకుని ఏమైపోద్ది? క్రైస్తవ ఇంటి పేరు వచ్చేస్తుంది. హిందువుల అమ్మాయిని చేసుకుని ఏమొస్తుంది? అంటే ఎవరింటికి వెళ్ళినా వాళ్ళ పేరు వచ్చేస్తుంది. కానీ అబ్బాయికి పేరు మారిద్దా? మారదు. అతనికి పుట్టే పిల్లలు ఏమొద్దంట? అదే పేరు ఉంటుంది. కాబట్టి దేవుడు 12 గోత్రాలు ఎందుకు ఇచ్చాడు చెప్పండి? ఇశ్రాయేలు ప్రజలకి 12 మంది ఉండాలని. అలాగే యేసుప్రభు శిష్యులు ఎంతమంది పెట్టుకున్నాడు? 12 మంది పెట్టుకున్నాడు. 12 మంది శిష్యులానికి. పరలోక రాజ్యాలు ఎన్ని ద్వారాలు ఉన్నాయి? 12 గుమ్మాలు ఉన్నాయి, 12 కిటికీలు ఉన్నాయి, 12 రాళ్ళు ఉండి 12 పేర్లు రాస్తుంది. విన్నారా? 1,44,000 మంది ఎందులోంచి వచ్చారు? 12 గోత్రాల నుంచి వచ్చారు. ఎన్ని గోత్రాలు అంట? 12 గోత్రాల నుంచి సమానంగా తీసుకొచ్చి 1,44,000 చేశాడు. ఇదంతా కూడా దేవుని లెక్క. ఎవరి లెక్క అంటే అది? దేవుని లెక్క. దేవుని ఒక లెక్క ఉంది. దాని ప్రకారంగా ఏం చేస్తాడంటే 12 మందిని ఇచ్చాడు. ఎవరికి? యాకోబుకి. ఎవరికంట? యాకోబుకి దేవుడు 12 మంది పిల్లల్ని ఇచ్చాడు. ఈ 12 మందిలో ఇక్కడ మనం చూసినట్లయితే ఈ అన్నదమ్ములు అందరూ వచ్చి, తల్లిదండ్రులు వచ్చి ఆయనకి ఏం చేస్తారంటే నమస్కారం, అంటే సాష్టాంగ నమస్కారము చేసినట్లుగా ఇక్కడ మన వాక్యాన్ని చదువుతున్నాం. నిజమే, ఈ వాక్యము నెరవేరిందా? నెరవేరలేదా? ఫస్ట్ ఏం చేశారు? 10 మంది పోయారు. 10 మంది పోతే ఏం చేశాడు? మీరు ఎంతమందినా మీరు వేగు చూడడానికి వచ్చారా? లేదయ్యా, మేమంతా యథార్థవంతులమి, మా ఒకే తండ్రి పిల్లలమి. ఏంటి 12 మంది మేము మొత్తము 12 మందిలో 10 మంది వచ్చాము, ఒకడు తండ్రి దగ్గర ఉన్నాడు, ఒకడు లేడు అంటున్నారు. ఏమయ్యాడు వాడు? ఎవరు చెప్తున్నారు ఆ మాట? యేసేపు చెప్తున్నారు. ఒకడు లేడు అని. ఏమయ్యాడు? ఎదురుకుండా ఉన్నాడు అక్కడ. ఎవరైనా? యేసేపు. లేదు మీరు వేగులు వారు, మీ మీద డౌట్గా ఉంది, వెళ్ళి వాడిని తీసుకొని రండి, అప్పుడు చూసి నమ్ముతాను అంటే వాడిని కూడా చూడాలని ఆశ. ఎవరికి? యేసేపుకి. వాడిని చూడగానే ఏమైందండి యేసేపుకి?
ప్రేమ పొర్లుకొని వచ్చి కన్నీళ్లతో పట్టుకొని బోని ఏడ్చాడు. ఎవరిని చూసి? బెన్యామిన్. బెన్యామిన్ ఎవరు? ఏ తమ్ముడు? సొంత తమ్ముడు. ఎవరి తమ్ముడు అంట? రాహేలుకు పుట్టినవాడు. ఎవరు పుట్టినవాడంట? రాహేలుకు పుట్టినవాడు కదా. కాబట్టి ఎందుకు ఇదంతా చెప్తున్నాను, నిజంగా యోసేపుకి ఆ యొక్క బెన్యామీను కానీ ఏడ్చేశాడు. అందరికి వినపడిపోయింది, రాజుగారికి వినపడిపోయింది. అప్పుడు ఏం జరిగిందని అడిగినప్పుడు అప్పుడు చెప్పాడు, నా అన్నదమ్ములు వచ్చిన్నారు అని చెప్పాడు. చాలా సంతోషము, ఇంకేంటి అందరు ఇక్కడికి వచ్చేయమని చెప్పు అని రాజుగారు చెప్పి మీ అమ్మ నాన్న కూడా తీసుకొచ్చేయమని చెప్పేసి చెప్పారు. నిజంగా ఈ స్టోరీ అంతా వింటా ఉంటే ఎంత సంతోషం ఉండదంటే, యేసు యొక్క స్టోరీ నిజంగా దేవుని యొక్క ఉద్దేశము అనాది ప్రణాళిక ఉంది. కాబట్టి ఈ యొక్క 12 మందిని కూడా దేవుడు ఏం చేస్తాడంట, ఏర్పరచుకున్నాడు. కాబట్టి ఈ 12 మంది నిజంగా ఆ దినాన కరువు చనిపోకుండా ఉండడానికి ముందుగా ఎవరు పంపించాడు? ఐగుప్తు దేశానికి యోసేపుని దేవుడు పంపించాడు. అంటే నేను చదువుతున్న ఇక్కడ యోసేపుకి మొత్తం ఎంతమంది అన్నదమ్ములు? 12 మంది. మత్తయి సువార్త 10వ అధ్యాయం 5వ వాక్యం మనం చదివితే, మత్తయి సువార్త 10వ అధ్యాయం 5వ వాక్యం మనం చదివితే, యేసు ప్రభువు కూడా శిష్యులు 12 మందిని మనం చదువుతున్నాం. యేసు ఆ 12 మందిని పంపుచు వారిని చూచి వారికి ఆజ్ఞాపించినదేమనగా, మీరు అన్యజనుల దారిలోనికి వెళ్ళకుడి, సమరయుల ఏ పట్టణంలోనైనను ప్రవేశించకుడి, కానీ ఇశ్రాయేలు వంశంలోని నశించిన గొర్రెల యొద్దకే వెళ్ళుడి. చాలు, తర్వాత ఇంటికి వెళ్ళి చదువుకోండి. 2వ వాక్యంలో 4వ వాక్యం వరకు, 2 నుంచి 4 వాక్యం వరకు కూడా ఈ 10వ అధ్యాయం రాస్తుంది. 12 పేర్లు, 12 మంది అపోస్తుల యొక్క పేర్లు ఇక్కడ రాస్తుంది. 10వ అధ్యాయం 2 నుంచి 4 దాకా ఇంటికి వెళ్ళి చదువుకోండి, రాసుకోండి. 12 మందిని పిలిచి దేవుడు ఏం చేస్తున్న? మొదటి వాక్యంలో శిష్యులను పిలిచి అపోత్తరాత్మ వెళ్ళగొట్టకును, ప్రతి విధమైన రోగములను, ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుటకును వారికి అధికారాన్ని ఇచ్చాడు. ఏమిచ్చాడంట? 12 మంది శిష్యులకి ఏమిచ్చాడంట? దెయ్యాలు వెళ్ళగొట్టడానికి, రోగాలు స్వస్థపరచడానికి, వ్యాధిగ్రస్తులు బాగు చేయడానికి అధికారం ఇచ్చాడు. 5వ వాక్యంలో యేసు ఆ 12 మందిని పంపుచు వారిని చూచి వారికి ఆజ్ఞాపించింది ఏమనగా, మీరు అన్ని జనులకు ఏంటంట, దారిలోకి వెళ్ళకుడి, సమరయులు ఏ పట్టణాన్ని ప్రవేశింపకుడి, ఇశ్రాయేలు వంశములో నశించున్న గొర్రెల యొద్దకే పోండి, వెళ్ళొచ్చు పరలోక రాజ్యం సమీపించని ప్రకటించడి, రోగులను స్వస్థపరచడి, చనిపోయిన వారు లేపుడి, కుష్టు రోగులు శుద్ధులు చేయడి, దయ్యములు వెళ్ళగొట్టడి, ఉచితంగా పొందుతురి, ఉచితంగానే ఇయ్యడి. ఏం చేయాలంటే సేవని ఉచితంగానే పొందారు కాబట్టి ఏం చేయాలంట? ఉచితంగానే ఇయ్యండి అని చెప్తున్నాడు. కాబట్టి దినాన్న ఈ సత్యాన్ని మనం చదువుతున్నాం. శిష్యులను దేవుడు ఏర్పరచుకొని ప్రజలందరికీ మంచి చేయాలి, నశించిపోవాలి, మీరు రక్షించాలి, సువార్తల వారు సువార్త ప్రకటించండి, పరలోక రాజ్యం దగ్గరకు వచ్చిందని చెప్పండి, చచ్చిపోయిన వాళ్ళు లేపండి, రోగులు బాగు చేయండి, దెయ్యాలు వెళ్ళగొట్టండి అని దేవుడు ఏం చేస్తాడే? అధికారం ఇచ్చాడు. ఏమిచ్చాడంట? చెప్పండి అందరూ. అధికారం ఇచ్చాడు. అధికారాన్ని ఇచ్చి ఏం చేస్తాడంటే ఏర్పరచుకొని ఏంటి దేవుడు ఏం చేస్తాడు? వీళ్ళని సేవ చేయమని పంపించాడు. కాబట్టి 12 మంది ఇప్పుడు ఏమయ్యారంటే 12 గోత్రాలకు సూచనగా ఉన్నారు కొత్త నిబంధనలో. పాత నిబంధనలో 12 మంది 12 గోత్రాలు, కొత్త నిబంధనలో 12 మంది అపోస్తులుగా కనబడుస్తారు. ఈ 12 మంది ఏం చేస్తారంటే పరలోక రాజ్యంలో ఈ 12 గోత్రాల వారికి తీర్పు తీరుస్తాడు. ఎవరికన్నా? ఈ పరిశుద్ధులు 12 మంది అపోస్తులైన శిష్యులు పరలోక రాజ్యంలో 12 సింహాసనాల్లో కూర్చుంటారు. 12 మంది పేర్లు రాళ్ళ మీద రాస్తుంటాయి. 12 మంది మీద పునాదుల మీద ఆ సియోను యెరూషలేము కట్టబడుద్ది. 12 గుమ్మాలు ఉంటాయి ఇక్కడ. దాని మూల పునాది అంతా ఎవరండి? అపోస్తులే. 12 రాళ్ళు ఉంటాయి. ఒక్కొక్క పరలోకం ఎంటర్ అయినప్పుడు ఫస్ట్ పేతురు పేరు, యాకోబు పేరు, యోహాను పేరు, అలా వరుసగా రాళ్ళు మీద రాస్తుంటాయి. ఆ తర్వాత 12 గుమ్మాలు ఉంటాయి దానికి. ఆ సియోను యెరూషలేము ఎన్ని పిల్లర్స్ ఉంటాయి? పునాదులు 12 ఉంటాయి. పరలోకమంతా ఎవరి ద్వారా కట్టబడింది? అపోస్తులు ప్రవక్తలు వేసిన పునాదుల మీద మీరు కట్టబడుచున్నారు. ముఖ్యమైన మూలరాయి ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు. కాబట్టి భూలోకంలోనేమో 12 గోత్రాలకు ఆధారం 12 మంది, పరలోకములో ఆధారం ఎవరండి? 12 మంది. మీరు చెప్పండి, ఇప్పుడు 250 దేశాలా? ఎన్ని దేశాలు మొత్తం? ఎన్ని దేశాలు మొత్తం ప్రపంచంలో? 250 అంటున్నారు. సరే 50 అనుకుందాం. 250 దేశాలకు కూడా ఎవరు సువార్త ప్రకటించారు యేసుప్రభు గురించి? 12 మంది. ఎంతమంది అంట? ఈ 12 మంది పోయి ప్రపంచమంతా ఏం చేస్తారంట? యేసుక్రీస్తు గురించి ప్రకటన చేస్తారు. భూమి మీద
ఫేమస్ అయిన మనుషులు ఉన్నారు, ఫేమస్ అయిన దేవుళ్ళు ఉన్నారు. కానీ ప్రపంచవ్యాప్తంగా ఫేమస్ అయింది ఎవరండి? యేసు ప్రభు. ఆయన ఇప్పటికి మాసిపోవట్లేదు, ఆయన పేరు మాసిపోవట్లేదు, ఆయన శక్తి, పవర్ ఎక్కడ కూడా మాసిపోవట్లేదు. అవన్నీ కూడా దేవుడు ఇంకా సజీవంగానే ఉంచిన్నాడు. అందుకని ఇక్కడ చదువుతున్న వాక్యంలో పరలోక రాజ్యంలో ఈ 12 మంది న్యాయ తీర్పు చేస్తారు. మత్తయి సువార్త 19వ అధ్యాయము 28వ వాక్యం మీరు చదవచ్చు. మత్తయి సువార్త 19వ అధ్యాయము 28వ వాక్యం మీరు చదవచ్చు. యేసు వారితో ఇట్లనెను, ప్రపంచ పునర్జననమందు మనుష్య కుమారుడు తన మహిమగల సింహాసనం మీద ఆసీనుడై ఉండునప్పుడు నన్ను వెంబడించిన మీరును 12 సింహాసనముల మీద ఆసీనులై ఇశ్రాయేలు 12 గోత్రముల వారికి తీర్పు తీర్చుదరు. రాసిన స్పష్టంగా ఎవరు చెప్పారు ఈ మాట? యేసుప్రభు. ఏమని చెప్పాడు? ప్రపంచ పునర్జన్మ అంటే దాని అర్థం ఏంటి చెప్పండి? ఈ ప్రపంచంలో అందరూ చనిపోతారు, తిరిగి మరలా పునర్జన్మ ఉంది. విన్నారా? పునర్జన్మందు ఎవరైతే పరలోకానికి వెళ్ళినారో వాళ్ళకి ఎవరు చేస్తారు తీర్పు? 12 మంది. ఎవరంట? ఈ 12 మంది ఏం చేస్తారంటే 12 సింహాసనాలు కూర్చుంటారు. 12 మంది ఏం చేస్తారు? 12 సింహాసనాలు కూర్చొని ఈ ప్రపంచం అంతటికి పునర్జన్మ, మరొక జన్మ ఉంటుంది. అందరు చనిపోయిన తర్వాత, లేపబడిన తర్వాత నరకానికి వెళ్ళేవారు ఉంటారు, పరలోకానికి వెళ్ళే ఉంటారు. అందరిని దేవుడు తీసుకొచ్చి గొర్రెల్ని మేకలు ఏం చేస్తాంట వేరు చేసి వాళ్ళకి తీర్పు తీరుస్తాడు. ఇదిగో నీ క్రియలు బట్టి నీకు జీతమో, నీ క్రియలు బట్టి నీకు జీతమో, నీ జీవితాన్ని బట్టి ఇదిగో అని చెప్పి దేవుడు చేస్తే వాళ్ళ క్రియలు బట్టి ప్రతిఫలాన్ని ఇస్తాడు. కాబట్టి ఇక్కడ మనం చదువుతున్న వాక్యంలో యేసుప్రభు చెప్తున్నాడు, ప్రపంచ పునర్జన్మందు మనుష్య కుమారుడు తన మహిమగల సింహాసనం మీద ఆసీనుడై ఉండినప్పుడు నన్ను వెంబడించిన మీరునో 12 మంది సింహాసనం మీద ఆసీనులై ఉంటారు. మీరు నన్ను వెంబడించారు కాబట్టి 12 మంది ఏం చేస్తారంటే నా కొరకు జీవించారు, నన్ను వెంబడించారు కాబట్టి ప్రపంచంలో పునర్జన్మందు ఈ 12 మంది ఏం చేస్తారంటే 12 సింహాసనంలో కూర్చుంటారు. కాబట్టి ఇశ్రాయేలు 12 గోత్రాల వారికే తీర్పు తీర్చుదురు. చూసారా? ఇశ్రాయేల్ యొక్క 12 గోత్రాల వారికి ఏం చేస్తారంట? తీర్పునే తీరుస్తారు. ఈ దినాన మనము కూడా దేవుని కొరకు మారు మనసు, పాప క్షమాపణ, బాప్తిసాన్ని, పరిశుద్ధాత్మ అభిషేకాన్ని మనం పొందినట్లయితే కనుక మనం కూడా ఒక దినాన్న ఆ సింహాసనం మనం కూర్చుంటాము. ఆ సింహాసనం ఉండి ఆ యొక్క నీతి న్యాయం కలిగిన న్యాయ తీర్పును మనం కూడా చేయబోతున్నాము. కాబట్టి ఇక్కడ మనం చదువుతున్నాం, యేసు ప్రభు తన యొక్క శిష్యులకి ఏం చేశారంటే 12 మందిని ఏర్పరచుకొని 12 సింహాసనం ఇచ్చి పరలోక రాజ్యాన్ని 12 మంది ఆధారం అయ్యింది. ఏ ఆధారం అంట? పరలోక రాజ్యం ఎంతమంది ఆధారం అండి? 12 మంది. భూమి మీద ఎన్ని గోత్రాలు అండి? 12 గోత్రాలు. ఎవరి గోత్రాలు అవి? యాకోబు. యాకోబు అంటే ఆయన పేరేంటి? ఇజ్రాయిలు. ఏమంట? ఇజ్రాయెల్ దేశం అండి. ఎవరి పేరు అది? యాకోబు పేరు. ఇజ్రాయెల్ అంటే ఎవరండి? యాకోబు పేరు కదా. ఇప్పుడు యాకోబు పేరు మీద ఇజ్రాయెల్ దేశం ఉంది. ఒక మనిషి పేరు మీద ఇజ్రాయెల్ దేశము ఉంది. అందుకని ఇక్కడ చదువుతున్న వాక్యంలో యేసేవును మనం చూసినప్పుడు అతడు 12 మంది అన్నదమ్ములు కలిగి ఉన్నాడు. అలాగే యేసు ప్రభు 12 మంది శిష్యులు కలిగి ఉన్నాడు. కాబట్టి పాత నిబంధనలో యాకోబు ఒక గోత్రాలకి అంటే ఏంటి 12 మంది పిల్లలకి ఒక మూల పురుషుడు ఉన్నాడు. కొత్త నిబంధనలో యేసు ప్రభు 12 మంది అపోస్తులకి ఈ ప్రపంచం అంతా దేవుని గురించి ప్రకటించడానికి ఒక మూల పురుషుడిగా ఎవరంట? యేసు ప్రభు. ప్రధాన అపోస్తులు ఎవరో? యేసు ప్రభు. 12 మంది అపోస్తులు ఎవరో? శిష్యులు. ఉన్నారా? కాబట్టి ఆ దినాన్న దేవుని యొక్క జనరేషన్ని అంటే దేవుని యొక్క ప్రజల్ని కలగజేసి ప్రపంచం అంతా వ్యాపించడానికి నింపడానికి 12 గోత్రాలు తీసుకొని వాళ్ళని దేవుని బిడ్డలుగా పెట్టినాడు. ఈ దినాన్న ప్రపంచం అంతా సువార్త ప్రకటించి అందరిని దేవుని బిడ్డలుగా మార్చడానికి ఆత్మీయ బిడ్డల్ని కనడానికి దేవుడు ఏం చెప్పాడు? మీరు చేపలు పడుతున్నారా? చేపలు కాదు, మనుషులు బట్టి వాళ్ళు చేస్తా అని చెప్పి శిష్యులు ఏం చేశాడు? ఏర్పరచుకుని వాళ్ళ ద్వారా ఈ ప్రపంచంలో ఎన్నో కోట్ల మంది ఈ దినాన్ని ఏం చేస్తాంట? యేసు ప్రభుని ఆరాధిస్తున్నారు. అంటే ఇప్పుడు ఈ ప్రపంచం అంతా మారు మనసు, రక్షణ, బాప్తిసం పొంది పరలోక రాజ్యానికి వారసుకుంటాకి, భూమి మీద దేవుని ప్రకటించే శిష్యులుగా ఉంటాకి, అద్భుతాలు చేయడానికి అన్నిట్లో కూడా ఈ 12 మంది ద్వారా ఏమారంటే అనేకులు రక్షించబడ్డారు. ఇప్పుడు వీళ్ళ ద్వారా ఏమవుతుంది? అందరూ పరలోకానికే వెళ్తున్నారు. కాబట్టి యాకోబు యొక్క సంతానం ఏంటంటే జనాల్ని విస్తరింప చేయడానికి మాత్రమే భూమి మీద వాళ్ళ అక్షరానుసరణ సంతానం కనబడ్డారు. కానీ శిష్యులు ఏం చేస్తున్నారంటే ఆత్మానుసరంగా రక్షించి పరలోకానికి తీసుకెళ్తారు. ఎక్కడ తీసుకెళ్ళంట? ఆత్మానుసరంగా రక్షించి ఏం చేస్తారు?
పరలోకాన్ని చేరుస్తున్నారు. ఇప్పుడు ఏది గొప్పది మీరు చెప్పండి? యాకోబు యాకోబు సంతానం గొప్పదా? యేసు ప్రభు శిష్యులు గొప్పలా? చెప్పండి. ఇప్పుడు పాత నిబంధన గొప్ప, కొత్త నిబంధన గొప్ప అంటే ఏమంటారు మీరు? ఏమంటారు? పాత నిబంధన లేకుండా కొత్త నిబంధన లేదు కదా. తల్లి తండ్రి లేకుండా పిల్లలు ఎక్కడి నుంచి వస్తారు? అట్లాగే యాకోబు సంతానం లేకపోతే 12 మంది శిష్యులు ఏం చేసి ఉండేవాళ్ళు? అంతే కదా, వాళ్ళు ఉండబట్టే వీళ్ళు చేస్తున్నారు. ఇప్పుడు రెండు ముఖ్యమే. ఈ కన్ను గొప్ప, ఈ కన్ను గొప్ప అని ఏమంటారు మీరు? చెప్పండి. 2 కళ్ళు గొప్పనా కాదా? 2 ముఖ్యమే కదా. అలాగనే దేవుని బిడ్డలను మనము నిజంగా యేసు ప్రభువుని మనం చూస్తున్నాము. ఎంతో త్యాగం చేసి యేసు ప్రభు మన కొరకు ఆయన జీవించి మరి 12 మంది శిష్యులు తయారు చేసి 12 మంది ద్వారా ఈ దినాన ప్రపంచం అంతటా ఈ సువార్త వ్యాపించి ఈ దిన అనేక మంది శిష్యులుగా మారి మరి అనేకుల పరలోక రాజ్యం వెళ్తూ ఉన్నారు. దేవుని యొక్క నామం నిమిత్తము దేవుడు ఏర్పరచుకున్నాడు. ఇది మొదటి కార్యాన్ని మనం చూస్తున్నాం. యేసు జీవితంలో, యేసు ప్రభు యొక్క జీవితంలో చక్కగా ఉన్నట్లుగా ఆధారాన్ని మనం చూస్తున్నాం. దీనిలో రెండోదిగా మనం చూసినట్లయితే ఆదికాండము 39వ అధ్యాయం 4వ వాక్యం ఒకసారి చదువుకుందాం. 39వ అధ్యాయం 4వ వాక్యం చదువుకుందాం. యేసేపు మీద అతనికి కటాక్షము కలిగెను కనుక అతని యొద్ద పరిచర్య చేయువాడాయెను. మరియు అతడు తన ఇంటి మీద విచారణకర్తగా అతనిని నియమించి తనకు కలిగినదంతయు అతని చేతికి అప్పగించెను. ఇక్కడ మనం చదువుతున్న వాక్యంలో యేసేపు చాలా స్వతంత్రుడిగా ఉన్నాడు. తండ్రి దగ్గర చాలా ప్రేమించబడ్డాడు, చాలా మంచివాడు. అలాంటి వ్యక్తి దినాన్ని ఎలా మారిపోయాడంటే ఒక పరిచారకుడు, అంటే ఒక పనివాడిగా మారిపోయాడు. ఎలా మారిపోయాడంట? ఒక దాసుడిగా మారిపోయాడు. కీర్తన రాస్తుంది 105వ కీర్తన. మీరు చదివారు, మొన్న నేను చెప్పాను, అందరూ ఇంటికి వెళ్ళి చదివారు 105వ కీర్తన. యేసేపు దాసుడిగా అమ్మబడ్డాని రాస్తుంది. ఎలా అమ్మబడ్డాంట? యేసేపు దాసుడిగా అమ్మబడ్డాని రాస్తుంది. అతను దాసుడు కాదు, ఒక మంచి గోత్రం పుట్టినవాడు, ఒక మంచి తండ్రి పుట్టినవాడు, వాగ్దానం చేయబడినవాడు యేసేపు. యేసేపు అంటే 2 అర్థాలని. మొదటిది ఏమని చెప్పాను నేను? యేసేపు అంటే ఫలించిన కొమ్మని మీకు చెప్పాను. కానీ యేసేపు అంటే మొదటి అర్థం ఏంటి తెలుసా మీకు? నింద అని అర్థం. ఏమర్థం అంట? యేసేపు అంటే నింద అని అర్థం. ఆదికాండంలో ఆ మాట మీరు చదువుకోండి ఒకసారి. ఆదికాండం 30వ అధ్యాయం, ఆదికాండం 30వ అధ్యాయం 23వ వాక్యం ఒకసారి చదివితే యేసేపు అంటే నింద అని అర్థం. అప్పుడు ఆమె గర్భవతి అయి కుమారుని కని దేవుడు నా నింద తొలగించెనను కొనెను. చదవండి. మరియు ఆమె యెహోవా మరి ఒక కుమారుని నాకు దయచేయునుగాక అనుకొని అతనికి యేసేపు అను పేరు పెట్టెను. యేసేపు అనే పేరుకి అర్థం ఏంటి చెప్పండి? నింద. అంటే అప్పుడు దాకా గొడ్రాలు, పిల్లలు లేరు ఆమెకి. ఎవరికి? రాహేలుకి. రాహేలుకి పిల్లలు లేరు కాబట్టి నింద వేశారు. ఏమని? గొడ్రాలివి, పిల్లలు లేని దాన్ని నిందిస్తున్నారు ఆమెని. కాబట్టి ఇప్పుడు ఆ నింద ఏమైపోయింది? తొలగిపోయింది. ఆ నింద ఏమైపోయిందంట? తొలగిపోయింది. ఇప్పుడు ఏదో సర్వగచ్చేత అంటున్నారు, అంటే వాళ్ళు కనకుండా ఇంకో ద్వారా కనిస్తున్నారు బిడ్డల్ని. ఆ దినాల్లో కూడా లేయాకి రాహేలుకి పిల్లలైనప్పుడు ఏం చేస్తారు? వాళ్ళు దాచులు పెట్టి కనిపించారు పిల్లల్ని. ఎలా కనిపించండి? నిన్న బైబిల్ చదువుతాను, రాత్రి ఇదే గుర్తుకొచ్చింది. ఇప్పుడు ఎవరి చేతో కనిపిస్తున్నారు? ఇప్పుడేంటి, అప్పుడే కనిపించారు. ఎప్పుడు? యాకోబు కాలంలోనే లేయా ఏం చేసింది? తన దాసి చేత పిల్ల కనిపించింది. రాహేలు ఏం చేసింది? తన దాసి చేత పిల్ల కనిపించింది కదా. కాబట్టి ఇట్లాగా ఈ రాహేలుకి మంచిగా బిడ్డ పుట్టారు. రాహేలు ఎవరు చెప్పండి? యాకోబుకి ఇష్టమైన ఆమె, ఎక్కువ ప్రేమ ఆయనకి. ఆమె కోసం ఎన్ని సంవత్సరాలు దాసుడిగా పనిచేసి యాకోబు? 14 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు అంట? 14 సంవత్సరాలు. ఆమె పుట్టిన బిడ్డ అంటే మరి యాకోబుకి ఎలా ఉండి చెప్పండి? ఆయన ఎంత ఇష్టమో, చాలా ప్రేమ అన్నమాట. అలాంటి బిడ్డ పుట్టాడు. అప్పుడు ఆమె ఆ బిడ్డకి పేరు పెట్టింది యేసేపు. అంటే ఏంటంటే యేసేపు అంటే నింద. కాబట్టి మన జీవితంలో నిందించేవారు, దూషించారు, అవమానపరిచి ఉంటారు. కానీ దాన్ని తొలగించి ఒక దినం అనేది వస్తుంది. రెండోది యేసేపు యొక్క అర్థం అని చెప్పండి? ఫలించడు కొమ్మ. చెప్పండి. ఫలించడి కొమ్మ అని పోయిన వారిని చెప్పాను. ఆదికాండం 49వ అధ్యాయం మీరు చదువుకోండి. కాబట్టి యేసేపు అని చెప్పినప్పుడు ఫలించడు కొమ్మ అంటే మన జీవితంలో నిందలు ఉండాలి, అవమానం ఉండాలి, కష్టాలు ఉండాలి. అదే సమయాన్ని మనం ఏం చేయాలంట? ఆత్మ ఫలాలు కూడా ఫలించాలి వద్దా? చెప్పండి. ఆత్మ ఫలాలు ఫలించాలి వద్దా? కాబట్టి మన జీవితంలో అన్ని మార్గాలు ఉంటాయి. నిన్న మా పెద్దమ్మతో నేను మాట్లాడాను ఫోన్లో. ఆమె మంచి ఆత్మీయురాలి. ఆమె చెప్తుంది, ఎట్లా ఉన్నా అంటే, అయ్యా కష్టాలు ఉన్నాయి, వ్యాధులు ఉన్నాయి, బాధ అన్నీ ఉంటాయి కదా అంటున్నాను.
అండ్ క్రైస్తవ జీవితం ఏముంటాయి అంటే యేసేపు జీవితంలో నిందలు ఉన్నాయి, అవమానం ఉన్నాయి, దూషణ ఉంది, చెరసాలు వేశారు, ఏంటి ఖైదీని చేశారు, అన్నీ చేసేప్పటికి మరలా ఏమయ్యాడు ఆయన? ఫలించడు కొమ్మగా మళ్ళీ ఏం చేశాడు? ఆ సింహాసనం ఎక్కేశాడు. ఎక్కడికైనా సింహాసనం వెళ్ళిపోయాడు. కాబట్టి దేవుడు మనల్ని హెచ్చించే సమయం వస్తుంది. కాబట్టి యేసేపు ఫస్ట్ ఎలాగా తన జీవితాన్ని ప్రారంభించి ఐగుప్తు దేశంలో మొట్టమొదటిగా అమ్మబడ్డాడు. చెప్పండి అందరూ. మొట్టమొదటిగా అమ్మబడ్డాడు. తర్వాత ఏం చేస్తాడు? దాసుడిగా మారిపోయాడు, బానిసగా. వాళ్ళు ఏ పని చేయమంటే ఆ పని చెయ్యాలి. ఆ తర్వాత ఏమైపోయాడంటే అతను నమ్మకమైన పరిచారకుడిగా మారిపోయాడు. కాబట్టి మన జీవితంలో ఏమి లేని బాధపడద్దు. ఒకటి తర్వాత ఒకటి దేవుడు ఏం చేస్తాడంట? మనకు అన్నీ కలగజేస్తాడు. ఇప్పుడు యేసేపుని మనం చూసేటప్పుడు నింద అనేది మనం చదువుతున్నాం. ఇప్పుడు అతను అక్కడికి వెళ్ళాడంటే అతనికి మంచిగా అద్భుతం జరిగింది. 39వ అధ్యాయం ఆదికాండం 2వ వాక్యం రాస్తుంది, యెహోవా యేసేపునకు తోడైండెను గనుక అతడు వర్ధిల్లుచు తన యజమానుడు ఆ ఐగుప్తు ఇంట నుండెను. అక్కడ యేసేపు ఐగుప్తుకి వెళ్ళినప్పుడు దేవుడు అతనితో వెళ్ళలేదా? చెప్పండి. ఐగుప్తుకి వెళ్ళలేదా? దేవుడు యేసేపు కోసం ఐగుప్తుకి వెళ్ళాడు. యేసేపుకి దేవుడు అక్కడ తోడుకున్నాడు. అతని యొక్క యజమాని ఇంట్లో వర్ధిల్లుచు ఉన్నాడు. అంటే ఇప్పుడు దాసుడిగా ఉన్నాడా? జయం పొందాడా? పేరుకు దాసుడే, పేరుకు పనివాడే, కానీ అది ఎలా ఉన్నంట? విజయాన్ని సాధిస్తున్నాడు. ఎలా సాధిస్తాడంట? విజయాన్ని సాధిస్తున్నాడు. కాబట్టి ఇక్కడ మనం చదువుతున్న ఈ యొక్క 4వ వాక్యంలో అక్కడ యోసేపు మీద అతని కటాక్షం కలిగిన కనుక అతని యొద్ద పరిచారం చేయవాడాయను. కాబట్టి ఇక్కడ ఎంతోమంది యోసేపు కంటే గొప్పవారు ఉన్నప్పటికీ నిజంగా అతను ఒక సైన్యానికి ఒక అధిపతి లాంటి వాడు. ఆ పోతీఫరు అతని దగ్గర ఇతను చేట ఉండదు. గొప్ప జాబ్ అది గవర్నమెంట్ జాబ్ లెక్క. ఏ జాబ్ లెక్క? వాళ్ళ ఐగుప్తు రాజు దగ్గర ఉండే మనుషులు అంటే వాళ్ళు గవర్నమెంట్ ఎంప్లాయీసే. అలాంటి పోలీస్ ఆఫీసర్ అతను. చెప్పండి, ఏ ఆఫీసర్ అంట? పోలీస్ ఆఫీసరు. అలాంటి పోలీస్ ఆఫీసర్ దగ్గర ఎవరన్నంటే ఇతను ఒక మంచి పని చేసే అసిస్టెంట్గా పరిచారం చేసేవాడిగా అతను మారిపోయినాడు. అక్కడ కూడా వర్ధిల్లుస్తున్నాడు. అందుకని ఇక్కడ మనం చూస్తే ఒక గొప్ప వ్యక్తి, ఆశీర్వాదం గల వ్యక్తి, ఐశ్వర్యం గల వ్యక్తి ఆఖరికి ఎలా అయిపోయాడంటే పరిచారం చేసేవాడిగా మారిపోయినాడు. అంటే తను తాను ఏం చేస్తాడంట? తగ్గించుకున్నాడు. తను తాను లోబడి ఉన్నాడు. తను తాను దాసుడిగా అతను ఏం చేస్తాడంట? మార్చుకున్నాడు. అదే వాక్యాన్ని మనం చదివితే యేసు ప్రభువు యొక్క జీవితంలో మత్తయి సువార్త 20వ అధ్యాయము 28వ వాక్యం మీరు ఒకసారి చదివితే, మత్తయి సువార్త 20వ అధ్యాయం 28వ వాక్యం. అలాగే మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు కానీ పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమునిచ్చుటకును వచ్చెనని చెప్పెను. ఇక్కడ మనం చదువుతున్నాం, యేసు ప్రభు మనుష్య కుమారుడు అని చెప్పుకున్నాడు. ఏం చెప్పుకున్నాడ? దైవ కుమారుడు అయ్యుండి ఎలా చెప్పుకున్నాడు? ఆయన మనుష్య కుమారుడిగా తను తాను ఏం చేస్తాడంట? తగ్గించుకున్నాడు. మనుష్య కుమారుడు అని చెప్పుకొని పరిచారం చేయించుకున్నట్టుకు రాలేదు కానీ పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణం ఇచ్చుటకును వచ్చాడంట. ఒకటేమో పరిచారం చేయటకు వచ్చాడు, రెండేమో తన ప్రాణం ఇవ్వటకు వచ్చాడు. యేసేపును మనం చూసినప్పుడు అతను పరిచారం మాత్రమే చేశాడు, కానీ యేసు ప్రభు ఏం చేస్తాడు? ప్రాణం కూడా పెట్టేస్తాడు. ఉన్నారా? యేసేపు పరిచారం చేసి ఒక దాసుడిగా మాత్రం మారాడు, కానీ యేసు ప్రభు ఏం చేస్తాడు? తన ప్రాణం కూడా దారిపోస్తాడు. చేయించుకోవడానికి వచ్చాడా? చేయడానికి వచ్చాడా? మరి యేసు ప్రభు శిష్యుల యొక్క పాదాలు కడిగి చూపించలేదా? పాదాలు కూడా ఏం చేస్తాడంట? కడిగాడు. కాబట్టి యేసు ప్రభు తను తాను తగ్గించినట్లుగా యేసేపు కూడా తగ్గించుకున్నట్లు మనం చదువుతున్నాం. కాబట్టి యేసేపును మనం చూస్తే అతను బానిసగా వెళ్ళి అతను తెలియని దేశంలో, అన్ని జనుల దేశంలో అతను ఆ విధంగా పరిచర్య కఠినంగా చేయాల్సి వచ్చింది. కానీ యేసు ప్రభు అయితే దేవుని కొరకు చేయడానికి పరలోకం నుంచి ఈ లోకానికి, భూలోకానికి వచ్చి పరిచారం చేయటం మాత్రమే కాదు, తన ప్రాణం కూడా మన కొరకు ఏం చేస్తాడంట? దారబోసి ఆయన వెళ్ళిపోయాడు. కాబట్టి దేవుడి యొక్క త్యాగం చాలా గొప్పది. కొన్నిసార్లు మనం ఏం చేస్తాం? తినాల్సిన దాన్ని తినకుండా త్యాగం చేస్తాం, తాగాల్సిన దాన్ని తాగకుండా ఏం చేస్తాము? చెప్పండి, త్యాగము చేస్తాం. అట్లాగే యేసు ప్రభు ఏం చేస్తాడ? సమస్తాన్ని త్యాగము చేశాడు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6వ వాక్యము 7వ వాక్యం 8వ వాక్యం చూడండి ఒకసారి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6, 7 వాక్యాలు 8వ వాక్యం.
ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడయుండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. ఇక్కడ మనం చదువుతున్న వాక్యంలో ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు. అంటే ఏంటి? ఆయన దేవునితో సమానంగా ఉన్నాడు, దేవుని స్వరూపము దేవుని పోలి కలిగినాడు. కానీ దాన్ని వదిలేసి నేను ఎందుకు మనిషిగా మారాలి, ఎందుకు మనుషుల దగ్గరికి వెళ్ళాలి, లోకానికి వెళ్ళాలి అనుకున్నాడా? అనుకోలేదు. దేవుని కొరకు ఏం చేస్తున్నాడు? ఆయన త్యాగం చేసి వచ్చేసాడు. 7వ వాక్యం ఏమని రాస్తుంది? మనిషి పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించినంట. యేసేపు దాసునిగా అమ్మబడ్డాడు. యేసుప్రభు ఎలా వచ్చిన లోకానికి చెప్పండి? మనిషిని పోలికగా పుట్టి దాసుని స్వరూపాన్ని ధరించుకొని తన్ను తాను రిక్తునిగా చేసుకును, మరియు ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడి మరణం పొందినంతగా, అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడి తన్ను తాను తగ్గించుకున్నాడు. ఇక్కడ చూడండి, యేసు ప్రభు ఆయన విధేయత చూపించాడు, అంటే లోబడ్డాడు. అదే సమయాన్న శిలువ మరణం వరకు కూడా లోబడినాడు. శిలువ మరణం వరకు కూడా తన్ను తాను తగ్గించుకున్నాడు. ఈ దినాల్లో మనం చూస్తే కొంతమంది చదువుకునే వారు కొంత తగ్గించుకుంటారు. చదువు అయిపోయిందంటే కాలు రగరేస్తారు. ఉద్యోగం వచ్చేవారు తగ్గించుకుంటారు. ఉద్యోగం వచ్చిందంటే కాలు రగరేస్తారు. డబ్బు లేనప్పుడు బాగా తగ్గించుకుంటారు. డబ్బు వచ్చిందంటే ఏం చేస్తారు చెప్పండి? డబ్బు వస్తే ఇంకా లెక్క చేస్తారా? చేయరు. కొంతమంది ఏంటంటే ఏం లేనప్పుడు చాలా బాధల్లో దుఃఖాలు ఉంటారు. సేవకులు సంఘస్థులు బాగా ప్రయాణం చేస్తారు. ఆశీర్వాదానికి మనం కనపడం వాళ్ళకి, వాళ్ళ రేంజ్ మారిపోద్ది, వాళ్ళ పలుకుబడి మారిపోద్ది, వాళ్ళ యొక్క పదవి మారిపోద్ది, అవన్నీ మారిపోతాయి. అప్పుడు మనం ఎలా కనపడతాం? వాళ్ళకి చిన్న కనపడతాం. మన వాళ్ళకి ఎలా కనపడంట చెప్పండి? మన చిన్న చూపు చూస్తారు. కళ్ళు పైకి ఎక్కుతాయండి. అప్పుడు ఎక్కడ ఎక్కుతాయంట? కళ్ళు ఎక్కడికి ఎక్కుతాయండి? నెత్తినెక్కితే అంటారు కదా సామెత. ఏమైపోద్ది అంటే హెచ్చించుకుంటారు. కానీ యేసు ప్రభు శిలువ మరణం దాకా ఎలా ఉన్నాడు? ఆయన తగ్గించుకున్నాను రాస్తుంది. ఆయన శ్రమలు పొందడం ద్వారా విధేయత నేర్చుకున్నాడు. ఎక్కువ శ్రమలు పడి విధేయత నేర్చుకున్నాడు. శిలువ మరణం వరకు కూడా తను తాను తగ్గించుకొని విధేయతను చూపించి శిలువ మరణంలో మరణించే వరకు కూడా తను తను చేస్తాడంట, అప్పగించుకొని లోబడి తగ్గించుకొని ఏ మాత్రం తను తాను హెచ్చించుకోలేదు. అందుకే ఈ దినాల్లో మనం కూడా ఒక మంచి డబ్బు ఉండొచ్చు, మంచి ఉద్యోగం ఉండొచ్చు, ఇంకేది ఉండొచ్చు, మనం ఎప్పుడు కూడా హెచ్చించకూడదు. ఎంతవరకు కూడా నేను ఏమీ లేనివాడిని మనం గ్రహించుకోవాలి. ఏమన్నా ఏమీ లేనివాడిని చెప్పి మనం అనుకోవాలి. హెచ్చించుకున్నాం అనుకో, దేవుడు దాన్ని తీసేస్తాడు. ఏం చేస్తాడు దేవుడు? హెచ్చించుకుని ఏం చేస్తాడు దేవుడు? దాన్ని తీసేస్తాడు. అందుకని తను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడును, తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడును. కాబట్టి తగిన సమయాన్ని దేవుడు మనం హెచ్చిస్తాడు. కాబట్టి మనం ఏం చేయాలంటే తగ్గించుకొని ఉండాలి. యేసేపు తగ్గించుకున్నాడు. ఒక దినాన్ని ఆయన సింహాసనం హెచ్చించబడ్డాడు. యేసుప్రభు లోకలు తగ్గించాడు. ఇప్పుడు దేవుని కుడిపార్శ్వంలో సింహాసనంలో కనబడుతున్నాడు. ఆయన కుడిపార్శ్వం అని చెప్పి ఎవరు చెప్పారు? యేసుప్రభు కూడా చెప్పాడు, తండ్రి కుడిపార్శ్వం మనిషి కుమారుడు ఉంటాయని చెప్పాడు. కానీ ఆయన తండ్రి కుడిపార్శ్వం ఎవరు చూశారు? స్టెఫన్ రాళ్ళు పెట్టి కొడుతుంటే స్టెఫన్ చూశాడు డైరెక్ట్గా. యేసుప్రభు తండ్రి యొక్క కుడిపార్శ్వం ఉన్నాడు అని చెప్పేసి అక్కడ స్టెఫన్ చెప్తున్నాడు. ఎందుకు ఇదంతా చెప్తున్నా అంటే దేవుని బిడ్డను మనము తగ్గించుకోవాలి. ఎంతవరకు కూడా సంఘములు కానీ ఎక్కడికి వెళ్ళి మనం ఏం చేయాలంట చెప్పండి? దేవుడు ఒక మాట చెప్పాడు. ఏం చెప్పాడు? నిన్ను ఎవడైనా సరే ఒక ఫంక్షన్కి పిలిస్తే, ఒక పెళ్ళికి పిలిస్తే నువ్వేం చేయాలంటే లాస్ట్లో కూర్చోపోయి, అప్పుడు అతను ఏం చేస్తాడు? నిన్ను గనపరిచి వెనకాల ముందుకు రా అని చెప్పి తీసుకొచ్చి కూర్చోబెడతాడు. అదే నువ్వు డైరెక్ట్గా ముందు కూర్చున్నావు అనుకో, నీకంటే గొప్పడు ఒక రాజకీయ నాయకుడో, ఎమ్మెల్యేనో, ఎంపీయో, డబ్బును వస్తే ఏం చేస్తాడు? ఒరే పోయి అక్కడ కూర్చోరా నువ్వు అంటాడు. అప్పుడు ఏమైపోద్ది? మనకి అవమానంగా ఉంటుంది. అప్పుడు దేవుడు తగ్గించుకుంటే హెచ్చించబడతామని చెప్పాడా? హెచ్చించుకుంటే తగ్గించబడతామని చెప్పాడా? చెప్పండి. ఈ దినాన్న పిల్లలు కూడా చదువుకున్నప్పుడు ఏం చేయాలంటే మనం తగ్గించుకోవాలి. 10th అయిపోయింది కదా, నాకేంటి, నేను కాలేజీ అప్పుడు దాకా ఏంటంటే ఒకే డ్రెస్సు, ఇంతలా బ్యాగ్ ఉంటుంది, యూనిఫామ్. ఇప్పుడు ఏమైతే కాలేజ్ యూనిఫామ్ ఉండదో, బ్యాగ్ ఉండదో, ఇంకా స్టైల్ అన్నమాట. ఎక్కడ పోతారో, ఎక్కడ తిరుగుతారో, ఏం చేస్తారో ఎవరికి అలా ఉండకూడదు. అవన్నీ దేనికి? అహంకారం పడిపోవడాకే, అహంకారం నాశనానికి, గర్వం. కానీ వాటిలో మనం నేర్చుకోవద్దు. యేసేపు ఎదిగే కొద్దీ తగ్గించుకోడా హెచ్చించుకోడా? చెప్పండి. ఎదిగే కొద్దీ తగ్గించుకోడా హెచ్చించుకోడా?
ఎదిగే కొన్ని తగ్గించుకున్నాడు. అతను ఎంత తగ్గించుకున్నాడో దేవుడు అతన్ని అంత హెచ్చిస్తాడు. యేసు కూడా ఏం చేశాడు? ఎంతవరకు తను తాను తగ్గించుకున్నాడు. తగ్గించుకున్నప్పుడు ఏమైపోయిందంట? అందరూ కూడా ఆయన హెచ్చించారు. యేసు ప్రభు లాజర్ని చచ్చిపోయినప్పుడు సమాధి లేపిన తర్వాత కాళ్ళు రగరేశాడా? చెప్పండి, కాళ్ళు రగరేశాడా? సముద్రం నడిచి వచ్చి నేను సముద్రం నడిచాను మీరు ఎవరన్నా అడవగలరని చెప్పేసి కాళ్ళు రగరేశాడా? ఈ దినాల్లో ఎవరైనా చిన్న ప్రార్థన లేదా అద్భుతం జరిగిందంటే ఇక నా అంతటి వాళ్ళు లేడంట, టచ్ అట్ట ఇట్లా ఏంటి ఇక ఈయనే దేవుళ్ళలాగా జనాలు ఏం చేస్తారు? పడేయటము, భయపెట్టడము. యేసుప్రభు అంతా అలా చేస్తాడా? బైబిల్ ఉందా అలా చెప్పండి? యేసుప్రభు ఒక పవర్ఫుల్ వ్యక్తి కాబట్టి జస్ట్ ఆయన ముట్టుకుంటే బాగుపడిపోయారు. ఆయన టచ్ అనలేదు, ఇంకేమనలేదు. ఈ దినాన్ని ఇప్పుడు ఆడెవడో టచ్కి ఇచ్చాను అంటే దాన్ని అందరూ కామెంట్ చేసి ఆ యూట్యూబ్లో పెట్టి గబ్బు కట్టిస్తున్నారు దాన్ని. యేసుప్రభు ఇలా చేశాడా అంటున్నారు. యేసుప్రభు అలా ఏం చేయలేదు, మామూలుగా ప్రార్థన చేశాడు. అంతేగాని అలా అంతా యేసుప్రభు ఎక్స్ట్రా చేశాడా? చెప్పండి. సముద్రం నడిచాడు, గర్వించాడా? లాజరును బ్రతికించాడు, గర్వించాడా? లేకుంటే మరి చనిపోయిన చిన్న బిడ్డ పాడిని ముడితే బతికాడు, గర్వించాడా? చచ్చిపోయిన పాపను బతికించాడు, గర్వించాడా? ఎన్నో దెయ్యాలు వెళ్ళగొట్టాడు, శాన దేని ఎవడి వల్ల కాల దాన్ని వెళ్ళగొట్టాడు, గర్వించాడా? చెప్పండి. 5 రొట్టెలు 2 చేపలు ఆశ్రయించాడు, గర్వించాడా? ఎక్కడ ఆయన గర్వించా? ఈ దినాల్లో కొద్దిగా ఏదైనా వచ్చిందంటే మనిషి అంతా ఏమైపోతాడు? మారిపోతాడు. కానీ మనం హెచ్చించకూడదు. నేను ప్రతిరోజు ప్రార్థన చేస్తాను, ప్రభువా నేను నీ సేవకుడిగా ఉన్నానంటే అదే గొప్ప ధన్యత. నీ మందిరములో నీ ఇంటిలో నేను ఉన్నానంటే అదే గొప్ప ధన్యత. ఆ అర్హత నాకు ఇచ్చాను, నాకు చాలు ప్రభువా. ఏంటి నేను గర్వించకూడదు, నాకేమీ లేదు ప్రభువా, నన్ను మీరు వాడుకుంటే వాడబడతాను. కాబట్టి నేను అందరికీ ఆశీర్వాదం ఉండాలి, అందరూ బాగుండాలని ప్రార్థన చేస్తాను. అర్థమైందా? కాబట్టి మనం ఎప్పుడు కూడా మనల్ని మనం హెచ్చించుకుంటే దేవుడు చేస్తాం, మనల్ని తగ్గించేస్తాం. అందుకని మనం యేసుప్రభు మనం చూస్తున్నాం, మనకి మోడల్గా ఉన్నాడు, ఆయన మాదిరిగా ఉన్నాడు. కాబట్టి యేసుప్రభు ఏం చేస్తాడంటే పరిచారము చేసేవాడికి కనబడి. మూడోది మనం చూస్తే యేసేపు ఎలాగున్నాడు, యేసుప్రభు ఎలా ఉన్నాడు. మూడోది మనం చూసినట్లయితే యేసేపు ఇల్లంతట్లో అతను నమ్మకస్తు ఉన్నాడు. ఆదికాండం 39 అధ్యాయం 5వ వాక్యం ఒకసారి చదవండమ్మా. ఆదికాండం 39:5 చదవండమ్మా. అతడు తన ఇంటి మీదను తనకు కలిగినదంతటి మీదను అతని విచారణకర్తగా నియమించిన కాలము మొదలుకొని యెహోవా యేసేపు నిమిత్తము ఆ ఐగుప్తిని ఇంటిని ఆశీర్వదించెను. మనం చదువుతున్న వాక్యంలో అతడు తన ఇంటి అంతటి మీద తనకు కలిగిన అంతటి మీదను అతని విచారణకర్తగా నియమించిన కాలం మొదలుకొని యెహోవా యేసేపు నిమిత్తం ఆ ఐగుప్తిని ఆశ్రయించను. యెహోవా ఆశీర్వాదం ఇంట్లోనేమి పొలంలోనేమి ఏంటి అతని కలిగిన సమస్త మీద ఉంది. అయితే ఇక్కడ మనం చదువుతున్నాము 6వ వాక్యంలో అతడు తనకు కలిగిన అంతయు యేసేపు చేతికి అప్పగించు. అంటే యేసేపుకి ఇవన్నీ అప్పగించడానికి గల కారణం యేసేపులో ఏముందండి? నమ్మకత్వము. చెప్పండి అందరూ. మనం నమ్మితేనే ఒకరికి అప్పగిస్తాం, ఏదైనా నమ్మకపోతే ఇస్తామా? సరే నమ్మితే ఒక పని అప్పగిస్తాం. కానీ యేసేపుకి ఏం అప్పగించండి? ఆయన సమస్త ఇచ్చేశాడు. అతని ఇంట్లో ఏముందో ఏం లేదో ఆయన తెలియదు, ఎంత ఉందో ఎంత ఖర్చు అని తెలియదు. అన్నం మాత్రం తిన్నాడు. అంతే. అతను ఏం చేస్తాడంట చెప్పండి. అతనికి ఏముందో ఏం లేదో అతనికి తెలియదు. కేవలం ఏం చేస్తాడు ఆయన? అన్నం మాత్రం తింటున్నాడు, కానీ ఆ ఇంటిలో ఏముందో ఏమి లేదో అతనికి తెలియదు. కాబట్టి ఇలాంటి ఒక నమ్మకం ఎవరి మీద ఉందంట? యేసేపు మీద. 6వ వాక్యం ఏమని రాస్తుంది? అతడు తనకు కలిగినంతా యేసేపు చేతికి అప్పగించి తాను ఆహారం తినడు తప్ప తనకి ఏమి ఉందో లేదో విచారించేవాడు కాడు. యేసేపు రూపవంతుడు, సుందరుడై ఉన్నాడు. ఇక్కడ మనం చూసినట్లయితే యేసేపు నమ్మకంగా ఉన్నాడు కాబట్టి అతనుకున్న ఆస్తి మొత్తం ఎవరి చేతిలో పెట్టాడు? యేసేపు చేతిలో పెట్టేశాడు. అతను ఏ లెక్కలు చెప్తే అయ్యే కరెక్ట్. ఈ దినాల్లో కొంతమంది డబ్బులు అప్పు చెప్తే ఏం చేస్తారు? దొంగ లెక్కలు చెప్తారు, సగం నొక్కేసి. యేసేపు ఏం చేస్తాడంట? ₹1 కూడా ఇప్పుడు మనకి ఫోన్పేలు ఉన్నాయి, అకౌంట్లు ఉన్నాయి, ఎన్నెన్నో ఉన్నాయి. అప్పుడు ఏమని చెప్పండి? ఏమీ లేవు. వాళ్ళకి దాచుకోవడానికి కూడా ఎక్కడో దొంగచాటు దాచుకోవాల్సి వస్తుంది కదా. మీకు తెలుసు, అది కొన్ని వీడియోలు పెడుతుంటారు ఫేస్బుక్లో, యూట్యూబ్లో. ఏ వీడియోలు? పాతకాలంలో బంగారము, డబ్బులు, అంటే బంగారం తయారు చేసిన నాణ్యాలు ఇవన్నీ దొరుకుతున్నాయి. అవన్నీ ఎక్కడయ్యే? ఆ పిచ్చి రోజులు దాచుకున్నారు. వాళ్ళకి బ్యాంకులు ఎక్కడ, వాళ్ళకి ఏటీఎంలు ఎక్కడ, వాళ్ళకి ఆ పిచ్చి రోజు రాళ్ళ కింద, మట్టి కింద, భూమి కింద పెడితే కొంతమంది మిషన్లు పట్టి ఎత్తుకున్నారు. ఎత్తుతున్నప్పుడు ఏమవుతున్నాయి? తెలుస్తుంది. తవ్వుకుంటే ఇంత బంగారం, ఇంత బంగారం, ఇంత బంగారం వాళ్ళకి దొరుకుతామని వాళ్ళు తెచ్చుకుంటున్నారు. అవన్నీ ఎక్కడేయండి? ఆ పిచ్చి రోజులు వాళ్ళు ఎక్కడ దాచుకోవాలో తెలియదు వాళ్ళకి. ఆ రోజుల్లో ఎక్కడ దాచుకోవాలో తెలియదు. దొంగలు కూడా ఎక్కువ ఉంటారు ఆ రోజుల్లో.
పట్టుకుని మొత్తం తీసేసుకుంటారన్నమాట. వాళ్ళు ఏం చేసేవారంటే భయపడి ఎక్కడన్నా దాచిపెట్టి తర్వాత తీస్తాం అనుకునేవాళ్ళు. వాళ్ళు ఎప్పుడు ఎక్కడ చచ్చిపోయి ఉండాలి, ఇక ఎక్కడే ఉండిపోయి. ఇప్పుడు అన్నీ ఏమవుతుంది, బయటికి బంగారం అంతా వస్తూ ఉంది. ఎందుకు ఇదంతా చెప్తున్నా అంటే, ఈరోజు మనం దాచుకోవడానికి ఎన్నో స్థలాలు ఉన్నాయి. ఏంటి, పోస్ట్ ఆఫీస్ దాచుకోవచ్చు, బ్యాంకులో దాచుకోవచ్చు, ఇంకా మీకు తెలుసు ఎన్నో రకాలు దాచుకోవచ్చు. కానీ ఆ దినాల్లో ఉన్నాయి దాచుకోవడానికి లేదు. కాబట్టి అవన్నీ ఇప్పుడు మనకు దొరుకుతున్నాయి. కాబట్టి ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే, యేసేపు అక్కడ మనం చూసినట్లయితే నమ్మకమైన వ్యక్తి. చెప్పండి, బలా నమ్మకమైన మంచి దాసుడా, ఈ కొంచెం నమ్ముకున్నా కాబట్టి అనేక పట్టణాల మీద నేను నిన్ను అధికారిగా నేను నియమిస్తా అన్నాడు. కాబట్టి దేవుడు మనం ఎప్పుడైతే కొంచెంలో నమ్మకం ఉన్నామో అనేక వాటి మీద ఏం చేస్తాడు, దేవుడు మనల్ని నియమిస్తాడు. ఇక్కడ మనం చూస్తే ఈ యోసేపు ఇక్కడ నమ్మకం ఉండబట్టి అతనికి సమస్యను అప్పగించారు. అంటే ఆ ఇంటి అంతట్లో ఎలా ఉన్నాడు ఆయన, చెప్పండి, తన ఇంట్లో ఏముందో ఏం లేదు అతనికే తెలియదు. ఎవరు కంట్రోల్ ఉంది, మొత్తము యోసేపు కంట్రోల్ ఉంది. అప్పుడు యోసేపు ఎలా ఉన్నాడంట, అతని ఇంట్లోనేమి, అతని పంటలో ఏమి, పొలంలో ఏమి, యోసేపు అడుగుపెట్టిన ప్రతి స్థలంలో ఎలా ఉందంట, ఆశీర్వాదం ఉంది. రెండోది ఇక్కడ మనం చదువుతున్నాము, ఇది ఆదికాండం 39వ అధ్యాయము 22వ వాక్యం చదవండి. చెరసాలాధిపతి ఆ చెరసాలలోనున్న ఖైదీలనందరినీ యేసేపు చేతికి అప్పగించెను. వారక్కడ ఏమి చేసిరో అదంతయు అతడే చేయించువాడు. చూడండి, చెరసాల్లో వేశారు, మళ్ళీ తీసుకెళ్ళి అక్కడ కూడా ఎలా ఉన్నాడు ఆయన, నమ్మకం ఉన్నాడు. ఖైదీలందరికీ ఎవరు అప్పించారు, ఖైదీలందరినీ ఎవరికి అప్పగించారు, యేసేపుకి అప్పగించారు. ఇక ఈయనే అందరు నడిపించాడు, లీడర్ అయిపోయాడు. ఇప్పుడు ఇక ఆ నాయకుడు రావట్లా, మొత్తం ఈయనకి అప్పగించేశాడు. చూసారా, యేసేపు ఎక్కడ ఉన్నా ఎలా ఉన్నంట, నమ్మకంగా ఉన్నాడు. ఎలా ఉన్నాడు చెప్పండి, యేసేపు ఎక్కడున్నా నమ్మకంగా ఉన్నాడు. ఇదివరకు కాలంలో మోసాలు చేసేవాళ్ళు, ఒకరు షాపుల్లో, బిజినెస్లో ఎక్కడ పడితే అక్కడ మోసం చేసేవారు. కానీ ఇప్పుడు మోసం చేయడం కుదిరిద్దా, ఎక్కడ చూసినా సీసీ కెమెరా పెట్టేస్తున్నారు. ఏం పడతాంట, ఎక్కడ ఏమన్నాంట, సీసీ కెమెరా 24 అవర్స్ పనిచేస్తుంది. ఏం చేస్తుందంట, 24 అవర్స్ పనిచేస్తుంది. ఏం తప్పించడానికి అవకాశమో లేదన్నమాట, ఎక్కడ మోసం చేయడానికి అవకాశమో లేదు. మనకు బట్టలు కొట్టిపోయానుకోండి, ఒక దగ్గర బట్టలు ఇస్తారు, ఇంకొక దగ్గర బిల్లు ఇస్తారు, ఇంకో దగ్గర బిల్లు కట్టాలి, ఇంకొక దగ్గర ఆ బిల్లుని తీసుకొని మళ్ళీ తిరిగి మనకు బట్టలు ఇస్తాడు, మళ్ళీ ఆ బిల్లు తీసుకుని ఇంకో దగ్గర స్టాంప్ వేసి ఇస్తాడు. ఎందుకని, దొంగతనం జరగకుండా ఉండాలని. ఏం జరగకుండా అంటే, ఎందుకు ఏదో చెప్తున్నా అంటే, యేసేపు అలా లేడండి, నమ్మకంగా ఉన్నాడు. ఆ దేశంలో యేసేపు పరదేశి అయినా కూడా అతను నమ్మారు. అతను ఎలా వచ్చాడు, ఉద్యోగం కోసం వచ్చాడా, ఒక దాసుడిగా అమ్మబడ్డాడు. ఇప్పుడు ఎలా వచ్చాడు అక్కడికి, దాసుడిగా అమ్మబడినప్పటికీ అతనికి అన్నీ అప్పగించాడు. ఎవరు అతను, పోలీస్ ఆఫీసర్ అన్నీ అప్పగించాడు. మళ్ళీ ఏం చేశారు, ఆ పోతీఫరు భార్య చేసిన తప్పుకి ఈయన తీసుకెళ్ళి ఖైదీగా జైలు చేస్తారు. కొన్ని అక్కడన్నా చెడ్డగా చూసారా, లేదు. మళ్ళీ అక్కడ కూడా ఏం చేస్తారు, ఖైదీలందరినీ అప్పగించారు. మళ్ళీ ఇంకో దగ్గర 40వ అధ్యాయం 4వ వాక్యం చదవండి. 40వ అధ్యాయం అటు పిమ్మట ఐగుప్తు 3 చదవండి. వారిని చెరసాలలో నుంచుటకై రాజ సంరక్షక సేనాధిపతికి అప్పగించెను. అది యేసేపు బంధింపబడిన స్థలము. ఆ సేనాధిపతి వారిని యేసేపు వశము చేయగా అతడు వారికి ఉపచారము చేసెను. ఇక్కడ చూడండి, రాజుగారి దగ్గర ఒక అతను తాగడానికి అందించే అతను ద్రాక్షరసం, ఒక అతను తినడానికి ఆహారం ఇచ్చే అతను, వీళ్ళిద్దరు తప్పు చేసేవాడు. రాజుగారు ఏం చేస్తారంటే వాళ్ళని జైలు చేస్తారు. వాళ్ళు ఒక ఎంప్లాయీసే, వాళ్ళని జైలు చేస్తే మళ్ళీ వాళ్ళకి పైన ఎవరినంట, యేసేపే. చూడండి, ఇతను ఖైదీ, కానీ అతని యొక్క నమ్మకత్వం ఎక్కడికి వెళ్ళినా పని చేయట్లేదా, చెప్పండి. నమ్మకత్వం ఎక్కడున్నా పని చేయదా, తప్పకుండా ఏం చేస్తుంటే పని చేస్తుంది. ఎందుకు ఇదంతా మీకు చెప్తా అంటే, యేసేపు యొక్క జీవితాన్ని మనం చూసినప్పుడు అతను ఎక్కడ ఉన్నా కూడా నమ్మకస్తుడిగా ఉన్నాడు. ఎలానంటే 41వ అధ్యాయం 40వ వాక్యం చూడండి. 41వ అధ్యాయం 40వ వాక్యం. నీవు నా ఇంటికి అధికారివై ఉండవలెను, నా ప్రజలందరూ నీకు విధేయులయ్యుందురు, సింహాసన విషయంలో మాత్రమే నేను నీకంటే పైవాడనై ఇందునని యేసేపుతో చెప్పెను. ఇక్కడ ఫరో రాజు కూడా ఏమంటున్నాడంటే, ఏమన్నాడు చెప్పండి, నీవు నా ఇంటికి అధికారివై ఉండవలను. ఐగుప్తి రాజ్యానికి, ఐగుప్తి గవర్నమెంట్కి ఈయన ఎవరంట, ప్రైమ్ మినిస్టర్. చెప్పండి, ఐగుప్తి దేశానికి ఎవరంటే ఈయన ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ అయిపోయాడు. ఇప్పుడు ఈయనే ప్రధానమంత్రి అయిపోయాడు. నా రాజ్యం మొత్తానికి, నా ఇంటి మొత్తానికి అంతా ఎవరి చేతిలో ఉంది,
ఇప్పుడు యోసేపు ఆ దేశాన్ని అమ్మేసుకొని వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు అమ్ముకోవాలంటే ఏం చేయొచ్చానా? దాన్ని అమ్మేసుకొని వెళ్ళిపోవచ్చు ఆయన. ఇప్పుడు ప్రపంచ దేశాలంతా ఆ సమయాన్ని ఎక్కడికి వస్తున్నాయి? 7 సంవత్సరాల కరువు ఉంది కాబట్టి ఎక్కడికి వస్తున్నాయంట? అందరూ ఐగుప్తుకి వస్తున్నారు ఇప్పుడు. మామూలు రాజ్యం వేరు, అన్ని రాజ్యాలు అక్కడికి వచ్చి అడుక్కుంటే ఆ సిచ్యువేషన్ వేరుగా ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో ఇతని యొక్క నమ్మకత్వాన్ని చూసి రాజ్యం మొత్తం ఎవరి చేతులు పెట్టారు చెప్పండి? యోసేపు చేతులు పెట్టారు. ఏమన్నాడు ఇక్కడైనా? నీవు నా ఇంటికి అధికారివై ఉండవలను, నా ప్రజలందరూ నీకు విధేయులయ్యుందురు. నా ఇంటి మొత్తానికి నువ్వే అధికారివి, నా ఇంట్లో అందరూ నీ మాట వినాల్సిందే, నా ప్రజలందరూ నీకు లోబడాల్సిందే. సింహాసనం విషయంలో మాత్రమే నేను నీకంటే పైవాడినయ్యుందును. దేంట్లో అంట? సింహాసనం మాత్రమే ఊరికి నీకంటే పైవాడు ఉంటా, కానీ సమస్తము దేవుని బిడ్డల మనము చర్చిలో ఒక నమ్మకస్తులు ఉండాలి, ఇంటిలో ఒక నమ్మకస్తులు ఉండాలి, చదువుకునే స్థలంలో, ఉద్యోగ స్థలంలో, వ్యాపారస్తుల్లో, ఎక్కడికి వెళ్ళి ఎలా ఉండాలంట మనము చెప్పండి? నమ్మకస్తులు ఉండాలి. మొన్న ఒకసారి నేను ఒక చిన్న వీడియో చూసినప్పుడు ఒక ఆఫీస్కి 10 మంది ఇంటర్వ్యూకి వస్తారు. వచ్చేటప్పుడు ఏం చేస్తాడంటే ఆఫీస్కి ముందు ఒకటి కావాలి డబ్బులు వేస్తాడు బయట కింద. అంటే వీడు డబ్బులు ఆశపడి దాన్ని తీసేసుకుంటే వీడు మంచోడు కాదు, లేదా ఆ డబ్బు తీసుకొని అది ఎవరిదో అడిగి ఇస్తే వాడు మంచోడు చెప్పేసి ట్రైల్ వేస్తే 2-3 జేబులు పెట్టేస్తున్నారు. కానీ ఒక అతను ఏం చేశాడు? ఇది నాది కాదని చెప్పి తిరిగి ఇచ్చాడు. ఉద్యోగం వాడికి ఇచ్చారు. ఇంకోసారి ఏం చేశారు? ఆఫీస్కి ముందు డస్ట్బిన్ ఉంటుంది, ఆఫీస్ లోపల డస్ట్బిన్ ఉంటుందా, చెత్త అంతా కింద పోసేశారు. ఎవడైతే ఆ చెత్త ఎత్తాడో వాడే మంచోడు బాధ్యత కావాలని చెప్పేసి ఏం చేశారు? అలా పెడితే 2-3 ఏం చేశారు? చెత్త చూసుకుని పక్కకు పోయారు. లాస్ట్లో ఒక అమ్మాయి వచ్చి ఏం చేసింది? ఆ చెత్త అంతా దాంట్లో వేసింది. అది సీసీ కెమెరాని చూస్తున్నాడు ఎవరు? బాసు. సీసీ కెమెరాని చూసి ఏం చేస్తాడు? ఆ అమ్మాయికి ఉద్యోగం ఇచ్చాడు. అంటే ప్రతి మనుషుడు ఏమి ఎదురు చూస్తున్నారు చెప్పండి? నమ్మకత్వము. చెప్పండి అందరూ. ఒక ఇల్లు అప్పచెప్తున్నాము, ఒక ఆఫీస్ అప్పచెప్తున్నాము, ఒక బిజినెస్ అప్పచెప్తున్నాము, ఒక షాపు అప్పచెప్తున్నాము. వాళ్ళకి ఏం కావాలి? మెయిన్ చెప్పండి అందరూ, నమ్మకం కావాలి. నమ్మకం లేదు కుదిరిద్దా? కుదరదు. అందుకని దేవుని బిడ్డలు మనము మన యొక్క జీవితంలో ఎల్లప్పుడూ దేవుడికి కావాల్సిందంటే నమ్మకత్వము. ఏం కావాలంటే చెప్పండి? చెప్పండి అందరూ, నమ్మకత్వము. కాబట్టి మనం ఎప్పుడు కూడా ఒక నమ్మకత్వం ఉంటే దేవుడు మళ్ళీ ఏం చేస్తాడు చెప్పండి? దేవుడు తగిన సమయంలో హెచ్చించట్లే మిమ్మల్ని మీరు ఏం చేయాలంట? తగ్గించుకోండి. కాబట్టి యోసేపు ఎలా ఉన్నాడు? ఇక్కడ నమ్మకంగా ఉన్నాడు. ఎక్కడ నమ్మకం ఉన్నాడు? పోతీఫర్ ఇంట్లో నమ్మకం ఉన్నాడు, చెరసాల వేస్తే నమ్మకం ఉన్నాడు, ఆ తర్వాత మళ్ళీ చెరసాలలో మళ్ళీ ఖైదీల మీద అధికారం ఇస్తే నమ్మకం ఉన్నాడు. మళ్ళీ ఐగుప్తు దేశం అంతా ఎవరి చేతులు పెట్టారండి? ఐగుప్తు దేశం మొత్తం ఎవరి చేతులు పెట్టారు? యోసేపు చేతులు పెట్టారు. అప్పుడు యోసేపు ఏం చేశాడు? నడిపించడం లేదా మంచిగా చెప్పండి? యోసేపు నడిపించాడు లేదా? యోసేపు ఉన్నంతకాలము ఆ రాజ్యం అంతా ఎవరు పరిపాలన చేశారు? యోసేపే పరిపాలన చేశాడు. అప్పుడు దాకా వీళ్ళందరూ ఎలా ఉన్నారు? ఇశ్రాయేలు ప్రజలు ఎలా ఉన్నారు? చాలా హ్యాపీగా ఉన్నారు. మంచి దేశంలో మంచి తిండి, మంచి హ్యాపీనెస్ ఉన్నారు, బలవంతులుగా ఉన్నారు. ఇప్పుడు ఇలా కష్టాలు ఎప్పుడు స్టార్ట్ అయినాయి? యోసేపు చనిపోయిన తర్వాత యోసేపుని ఎరుగని మరొక రాజు వచ్చెను. యోసేపే తెలియని రాజు వచ్చాంట. అంటే యోసేపు తెలియని వాడంటే ఒక పిల్లడై ఉంటాడు. యోసేపు తెలియని వాడు యోసేపు చనిపోయిన కొంతకాలంగా అతను వచ్చాడు. అతను యోసేపు అంటే ఎవరో తెలియదు. అతను వచ్చిన తర్వాత వీళ్ళని శ్రమ పెట్టడం స్టార్ట్ చేశాడు. ఎవరిని? ఇశ్రాయేలు ప్రజలు శ్రమ పెట్టి వెట్టి చాకరీ చేయించి, ఇటుక రాళ్ళు చేయండి, మట్టి మీరు తెచ్చుకోండి, నీళ్లు మీరు తెచ్చుకోండి, గడ్డి మీరు తెచ్చుకోండి, సాయంత్రం కల్లా ఇన్ని ఇటుకరాలు తయారు చేయాలని చెప్పేసి వాళ్ళని బానిసలు చేస్తాడు. ఎవరు లేని లోటు అది? యోసేపు లేని లోటు. అంటే మనకి జీవితంలో ఎల్లప్పుడూ ఒక యోసేపు అనే ఒక మంచి జీవితము, ఒక మంచితనము, ఒక నమ్మకస్తం మనకి కావాలి. హెబ్రీ రాసిన పత్రిక 3వ అధ్యాయం రాస్తున్న హెబ్రీ రాసిన పత్రిక 3వ అధ్యాయంలో ఎలా ఉందంటే 6వ వాక్యం చదువుకుందాం. అయితే క్రీస్తు కుమారుడయుండి ఆయన ఇంటి మీద నమ్మకముగా ఉన్నాడు. ధైర్యమును, నిరీక్షణ వలని ఉత్సాహమును తుదమట్టుకు స్థిరముగా చేపట్టిన ఎడల మనమే ఆయన ఇల్లు. ఇక్కడ మనం చదువుతున్న వాక్యంలో అయితే క్రీస్తు కుమారుడయుండి ఆయన తన ఇంటి మీద నమ్మకంగా ఉన్నాడు. ఇల్లు అంటే ఎవరండి? మనమే. ఎవరన్నా? ఇల్లు అంటే ఏంటి? ప్రజలు. ఈ ప్రజల మీద ఆయన నమ్మకంగా ఉన్నాడు. అంటే ఒక నమ్మకమైన సేవకుడు ఉన్నాడు. యేసేవుడు ఎలా ఉన్నాడంట?
ఆ ఇంటి మీద నమ్మకస్తుడిగా, ఇంటి మీద అధికారిగా ఉన్నాడు. ఇంటి అందరి మీద, ప్రజలందరి మీద ఎలా ఉన్నాడు ఆయన? అధికారిగా కనబడుతున్నాడు, నమ్మకస్తుడిగా. అలాగే యేసు ప్రభువుకి ఇచ్చిన సేవ, ఈ మనుషులు మనందరి జీవితం ఎలా ఉన్నాడంట? నమ్మకస్తుడిగా ఉన్నాడు. మోషే కూడా ఎలా ఉన్నాడు? 5వ వాక్యం రాస్తుంది, మోషే కూడా నమ్మకస్తున్నాడు. దేవుడు అన్నాడు, మోషే నా ఇల్లంతట్లో నమ్మకస్తుడు. ఎవరు సాక్షి ఇచ్చారు? దేవుడే సాక్షి ఇచ్చాడు. మోషే నా ఇల్లంతట్లో నమ్మకస్తుడు. అలాగే యేసు ప్రభువు ఎలా ఉన్నాడంట? ఆయన కుమారుడు ఇంటి కూడా ఎలా ఉన్నాడంట? నమ్మకస్తుడిగా ఉన్నాడు. కాబట్టి మనకి ఇచ్చిన ఉద్యోగం కావచ్చు, మనకు అప్పగించిన మనుషులు కావచ్చు, మనకి అప్పగించిన కుటుంబాలు కావచ్చు, ఏదైనా సరే మనకు అప్పగించమన్నట్లు మనం ఎలా ఉన్నాడంట? పిల్లలు ఏం చేస్తారు? తల్లిదండ్రికి ఇంట్లో అబద్ధాలు చెప్తారు. అబద్ధాలు చెప్పి ఏం చేస్తారు? చదువుకోండి చెప్పి చదువుకోరు. కాలేజీకి వెళ్తాను, కాలేజీకి వెళ్ళరు. ఏం చేస్తారు? ఎక్కడెక్కడ ఫ్రెండ్స్, సినిమాలు, షికాలు తిరుగుతారు. చివరికి దేనికి పనికి రాకుండా, ఇక నేను దేనికి పనికిరాను, అంతా నాశనం అయిపోయింది, ఇక నేను సూసైడ్ చేసుకుంటా అంటారు. లాస్ట్కి ఏం చేసుకున్నారంట? చెప్పండి. సూసైడ్ చేసుకుంటా అంటారు. అంటే వాళ్ళ జీవితం అంతా ఏమేట్టు నష్టపడి. అందుకని మనం ఏం చేయాలంటే నమ్మకంగా ఉండాలి. చెప్పండి అందరూ. నమ్మకత్వం మనకు కావాలి. దేవుడికి ఎవరు కావాలంటే భూమి మీద నమ్మకమైన వారు కావాలని చెప్పి దేవుడు ఎంత వెతికినా ఒకడు కూడా కనపడట్లేదండి. అందుకని దేవుని బిడ్డ మనము యేసు ప్రభువు కూడా మరి యేసేపులాగా నమ్మకస్తు ఉన్నాడా లేడా? చెప్పండి. మనుషులందరి మీద యేసేపు ఎలాగ నమ్మకస్తున్నాడో యేసు ప్రభు ప్రజలందరికీ నమ్మకస్తున్నా లేదా? ఆయన భాష, జాతి, కులం వ్యత్యాసం చూపించడా? లేదు. నశించిపోతున్న అందరిని ఏం చేస్తాడంట? వెతికి రక్షించి అందరికి మేలు చేసి దెయ్యాల చేత విడిపించి రోగుల్ని స్వస్థపరుచుకుంటూ ఆయన వెళ్ళాడు. ఎన్నైనా ఇప్పటికి చెప్పండి, ఎన్నైనా? 3 అయినాయి. 1 శిష్యులు 12 మంది, 2 పరిచారము, 3 ఇంటి మీద నమ్మకస్తున్నాడు. 4వదిగా మనం చదివినట్లయితే ఆదికాండము 41వ అధ్యాయము 46వ వాక్యం చదువుకున్నాం. ఆదికాండము 41వ అధ్యాయం 46వ వాక్యం చదువుకున్నాం. యేసేపు బయలుదేరి ఐగుప్తు దేశమందంతటా సంచరించెను. యేసేపు ఐగుప్తు రాజైన ఫరో ఎదుట నిలిచినప్పుడు 30 సంవత్సరముల వాడై ఉండెను. అప్పుడు యేసేపు ఫరో ఎదుటి నుండి వెళ్ళి ఐగుప్తు దేశమందంతటా సంచారము చేసెను. ఇక్కడ యేసేపు ఏం చేశాడంటే ఇప్పుడు ఒక మంచి ఇది చేసుకున్నాడు. చూడండి 45 వాక్యం. మరియు ఫరో యేసేపునకు జఫ్నతా నెహు అని పేరు పెట్టి అతనికి ఓని యొక్క యాజకుడైన పోటిఫెర్ కుమార్తెకు ఆశానతో నిచ్చి పెళ్లి చేస్తాడు. ఇప్పుడు ఎవరిని చేస్తున్నాడు ఆయన పెళ్ళి? ఒక అన్యురాని పెళ్లి చేస్తున్నాడు. ఎవరి ద్వారా? రాజుగారే ఇచ్చాడు. ఎవరమ్మాయి ఆమె? పోటిఫర్ కుమార్తె. ఎవరన్నా? పోటిఫర్ కుమార్తె. అంటే ఆ దినాల్లో చాలామందికి పోటిఫర్ అని పేరు పెట్టినారు. కొంతమందికి ఫరో అని పెట్టుకుంటారు, కొంతమందికి హేరో అని పెట్టుకుంటారు. తరతరాలు ఆ పేరు అలాగే ఉంటున్నారు, చాలామంది పెట్టుకుంటారు. కాబట్టి అక్కడ ఒక పోతిఫర్ అనే వ్యక్తి యొక్క కుమార్తెని యేసేపుకి పెళ్లి చేస్తాడు. పెళ్లి చేసిన తర్వాత అతను ఏం చేస్తాడు? యేసేపు దేశం అంతా సంచరించి దేశమంతా ఎలాగుందో చూడడానికి వెళ్ళినప్పుడు అతని వయసు 30 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు అంట? అతను సేవ ప్రారంభించాడు. ఏ సేవ అది? ప్రజలందరూ నీతి న్యాయంతో పరిపాలించాలి, ప్రజలకు మంచి చేయాలి, ప్రజలకు సమస్తం సమృద్ధికి ఇవ్వాలి, మా ప్రజలు ఏ లోటు లేకుండా మా దేశం బాగుండాలని చెప్పేసి సేవ చేయడానికి బయలుదేరాడు. ఎన్ని సంవత్సరాల వయసు అప్పుడు? 30 సంవత్సరాలు. దీని గురించి యేసు ప్రభువు కూడా 30 సంవత్సరాల వయసులో సేవ ప్రారంభించాడు. లూకాసు సువార్త 3వ అధ్యాయం 23వ వాక్యం చూడండి. లూకాసు సువార్త 3వ అధ్యాయం 23వ వాక్యం మనం చదివితే, యేసు బోధింప మొదలుపెట్టినప్పుడు ఆయన దాదాపు 30 ఏండ్ల ఈడుగలవాడు. ఆయన యేసు ప్రభు సేవ చేయడానికి ఆయన మొదలు పెట్టినప్పుడు ఆయన దాదాపు 30 సంవత్సరాల వయసు గలవాడు. ఆయన పేరు యోసేపు కుమారుడు అని ఎంచబడెను. యేసు ప్రభు యొక్క తండ్రి పేరు ఏం చెప్పండి? యేసేపు. చెప్పండి, ఎవరి పేరు? పాత నిబంధనలో యేసేపు పేరు. ఎవరి పేరు అంటే పాత నిబంధనలో యేసేపు యొక్క పేరే యేసుక్రీస్తు యొక్క తండ్రికి ఆ పేరు కదా. కాబట్టి ఇక్కడ యేసేపు కుమారుడైన యేసు దాదాపు ఆయన సేవ ప్రారంభించబడి ఆయన వయసు ఎంత అండి? చెప్పండి అందరూ. 30 సంవత్సరాలు. అంటే మంచి చెడు సమస్తము ఎరిగిన వయసు. ఏ వయసు అంట? అంటే ఇప్పుడు ఐగుప్తు దేశానికి 17 సంవత్సరాల వయసులో వెళ్ళాడు. ఇప్పుడు 30 సంవత్సరాలు రాజు అయ్యాడు. అంటే ఎన్ని సంవత్సరాలు ఆయన ఆ దేశంలో కష్టపడ్డాడు? 13 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు అంట?
13 సంవత్సరాలు దాసుడిగా బానిసగా ఆయన కష్టాలు పడి శ్రమలు పడి ఎన్నో బాధలు పడ్డాడు. ఆ 13 సంవత్సరాలు కష్టపడిన తర్వాత ఇప్పుడు ఏ స్టేజ్కి వచ్చాడు ఆయన? ఆ రాజ్యానికే రాజు అయిపోయాడు. ఆయన చెప్పకుండా ఎవ్వడు ఏం చేయడానికే లేదనమాట. చూడండి, నిజంగా దేవుడు మనల్ని హెచ్చించాలనుకుంటే ఎక్కడో ఉన్న మనల్ని దేవుడు హెచ్చిస్తాడు. దావీదు ఎక్కడ అంట గొర్రెలు కాసుకున్నాడు, దొడ్లో గొర్రెలు కాసుకునే వాడిని చూసుకుని ఏం చేశాడు? ఇశ్రాయేలు ప్రజలందరికీ దేవుడు ఏం చేస్తాడు? ఆయన్ని రాజుగా చేశాడు. కాబట్టి మనము మన జీవితం ఏమి లేదు అనుకుంటాం, ఏమి లేదు కరెక్టే. కానీ దేవుడు కనుక హెచ్చించినట్లయితే దాన్ని ఊహించగలమా? చెప్పండి, ఊహించగలమా? ఊహించలేము. దేవుడు తలుచుకుంటే ఏదైనా చేయగలరు. దాన్ని ఎవరిని ఆపగలరా? ఆపలేరు. అందుకని దేవుని బిడ్డలను మనము యేసేపు అతను 30 సంవత్సరాల వయసులో ఆ దేశాన్ని పరిపాలించడానికి ప్రజలకు సేవ చేయడానికి బయలుదేరాడు. అలాగే యేసుప్రభు కూడా 30 సంవత్సరాల వయసులో ప్రజలందరికీ సేవ చేయడానికి బయలుదేరాడు. యేసుప్రభు 30 సంవత్సరాల వయసు వరకు ఏం చేస్తాడంట? తల్లిదండ్రుల దగ్గరే ఉండి వడ్రంగి పని చేస్తాడంట. వడ్లవాడు, కొయ్యి పని, మంచాలు, కుర్చీలు, తలుపులు, డోర్లు, టేబుల్ చేసే పని అనమాట. తల్లిదండ్రులు ఇప్పుడుగా ఇల్లు అక్కడ ఉంది, ఆ సామాన్లు అక్కడ ఉన్నాయి. యేసుప్రభు ఇల్లు, యేసుప్రభు యొక్క పనిచేసే వస్తువులు అన్నీ అక్కడ దేవాలయం కట్టిపెట్టారు యెరూషలేములో. కాబట్టి ఇక్కడ యేసుప్రభు యొక్క ఆధారాలు అన్నీ కూడా ఇప్పుడు సజీవంగా ఉన్నాయి. కానీ ఆయన 30 సంవత్సరాల వయసు వరకు తల్లిదండ్రుల దగ్గరే ఉన్నాడు, కానీ ఆయన ఎక్కడికి వెళ్ళలేదు. ఆ 30 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత, అమ్మా నేను తండ్రి పని మీద ఉన్నానమ్మా, నేను తండ్రికి సేవ చేయడానికి వెళ్ళిపోతానమ్మా అని చెప్పేసి అక్కడి నుంచి సేవకే బయలుదేరి వెళ్ళిపోయినాడు. అలాగే నేను 3.5 సంవత్సరం సేవ చేసి ఆయన ప్రాణాన్ని ఏం చేస్తుండే? సిలువలో దారబోసు. అందుకని ఇక్కడ మనం చూస్తే యేసేపు 30 సంవత్సరాలు ప్రజలు మాత్రం అక్షరానుసారంగా పరిపాలన చేస్తారు, కానీ యేసుప్రభు తన ప్రాణాన్ని దారబోసాడు. త్యాగమూర్తి ఎవరైనా యేసుప్రభు. కాబట్టి మన జీవితంలో ఒక త్యాగం అనేది మనకు చాలా అవసరం. 5వదిగా మనం చూసినట్లయితే, ఇప్పుడు 4వది మనం చూస్తున్నామో, 5వదిగా మనం చూసినట్లయితే కనుక నిజంగా యేసుప్రభు యొక్క జీవితాన్ని చాలా చక్కగా చూస్తున్నాం. 12 మంది శిష్యులు యేసుప్రభుకి, అలాగే 12 మంది వాళ్ళ అన్నదమ్ములు. 2వది మనం చూసినట్లయితే అతను ఎలా ఉన్నాడంట? పరిచారం చేసేవాడు ఉన్నాడు. 3 ఎలా ఉన్నాడంట? ఇంటి మీద నమ్మకస్తున్నాడు. 4 ఎలా ఉన్నాడంట? చెప్పండి. 30 సంవత్సరాల వయసులో పరిచార సేవ చేయడానికి ఆయన బయలుదేరడు. కాబట్టి 5వది మనం చూస్తే ఆదికాండం 45వ అధ్యాయం 5వ వాక్యం చదువుకుందాం. ఆదికాండం 45వ అధ్యాయం 5వ వాక్యం. అయినను నేనిక్కడికి వచ్చినట్లు మీరు నన్ను అమ్మివేసినందుకు దుఃఖపడుకుడి, అది మీకు సంతాపము పుట్టింపనీయకుడి. ప్రాణరక్షణ కొరకు దేవుడు మీకు ముందుగా నన్ను పంపించెను. ఇక్కడ అన్నదమ్ములు అందరూ కూడా ఏం చేస్తారంటే, ఇప్పుడు 11 మంది వచ్చారు యేసేపు ఆహారం తీసుకోవడానికి, యేసేపు కొనుక్కోవడానికి, ఐగుప్తు దేశానికి 11 మంది వచ్చారు. ఇప్పుడు 11 మంది ఏం చేస్తారు? యేసేపుని చూసి ఏడుస్తున్నారు. ఎందుకని? 11 మందిని వేసేస్తాడేమో, ఆ రోజు మనం ఆయన తీసుకెళ్ళి గోతులు వేసి వాడి బట్టలు తీసి అమ్మేసాము, ఇప్పుడు ఈ దేశానికి ఈడే రాసు, వీడికి ఎదురు లేదు, నాయనానికి దండం పెడతాని చెప్పి భయపడి వణికిపోతున్నారు. అప్పుడు అన్నారే, భయపడమాకండ్రా. ఎవరన్నా మాట అంటారా? చెప్పండి. ఆ మాట అంటారా? చంపాలని చెప్పి బాధ ఉండదా? తండ్రికి దూరం చేశారు, దేశానికి దూరం చేశారు, దేవుడికి దూరం చేశారు, కుటుంబానికి దూరం చేశారు. ఆ బాధ ఉండదా? కానీ ఆ యేసేపు ఏమని తెలుసా? ఆ పరిస్థితి అర్థం చేస్తాడు. ఈరోజు ఈ స్థితి వచ్చింది, నేను ఇక్కడ ఉండబట్టి మీ అందరికీ ఆహారాన్ని ఇవ్వగలిగాను. అదే నేను ఇక్కడ లేకపోతే మీకు అందరికి ఆహారం ఉండేది కాదు, మీతో పాటు నేను కూడా అక్కడే ఉండి అక్కడే సచ్చేవాడిని. కానీ ఇప్పుడు నన్ను ఇక్కడ రావడానికి గల కారణం అంటే మిమ్మల్ని అందరూ పోషించడానికే దేవుడిని ముందుగా నడిపించాడు. మనం అంటాం కొన్నిసార్లు, మీ అందరి కోసం నేనే సావాలా, నేనే కష్టపడాలా, నేనే తీసుకురావాలా, నేను తెస్తే అందరూ తిని కూర్చుంటారా, నా ప్రాణమే దారబోయాలంటాం. కానీ ఏమో దేవుడు నిన్నే పెట్టుకున్నాడేమో. ఏం చేస్తాడు దేవుడు? నిన్నే పెట్టుకున్నాడేమో. అలాగే యోసేపుని దేవుడు ముందుగానే పంపించాడు. యోసేపు చూడండి ఎంత చక్కగా మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? అయినను నేను ఇక్కడికి వచ్చినట్లు మీరు నన్ను అమ్మివేసినందుకు దుఃఖపడద్దు అంటాడు. ఏమన్నాడ? మీరు నన్ను అమ్మేసినందుకు ఏం చేయొద్దు? దుఃఖపడవద్దు. ఎందుకు దుఃఖపడవద్దు అన్నాడు? అది మీకు సంతాపం పుట్టనీకుడి, ప్రాణరక్షణ కొరకు దేవుడు మీకు ముందుగా నన్ను పంపించాడు. యేసుప్రభువు కూడా ఈ లోకాన్ని ఏం చేస్తాడంట? నశించి పోచిన ఆత్మల్ని వెతికి రక్షించాక ఈ లోకానికి వచ్చాడు. నేనే రక్షకుడిని. ఎవరంట? లోక రక్షకుడిగా వచ్చాడు యేసుప్రభు. ప్రజలందరూ కూడా పాపములో, శాపములో, సాతాను చేత, దెయ్యాల చేత పీడించబడుతుండగా యేసుప్రభు వచ్చి లోక రక్షకుడిగా వచ్చి ప్రజలందరూ కూడా ఏం చేస్తాడంట?
రక్షించాడు. క్రీస్తు యేసు పాపులు రక్షించక లోకానికి వచ్చి ఉన్నాడు. కాబట్టి ఇక్కడ మనం చదువుతున్నాం యేసు కూడా నిజంగా వీళ్ళందరి ప్రాణ రక్షణ కొరకు, ఏ రక్షణ అంట చెప్పండి, ప్రాణ రక్షణ కొరకు యేసు దేనికి వచ్చి ఈ లోకానికి చెప్పండి, దేనికి వచ్చి అంట. మొన్న ఒక ఆమె వచ్చింది, ఒక విశ్వాసి, ఇంతకుముందు మన దగ్గరకు వచ్చినామే మొన్న వచ్చింది. వచ్చి నేను వేరే సంఘానికి పోతున్నాను, అక్కడ అద్దె ఇంట్లో పెట్టారు, బాడీ ఇంట్లో. కొంచెం మంది వస్తారు, వాళ్ళ సంఘ పెద్దలే, వాళ్ళు నడిపిస్తారు. వాళ్ళు కింద దాకా తగ్గించుకుంటారయ్యా, అట్టాంటి వాళ్ళు ఎక్కడ లేరయ్యా అంటుంది. సరే బాగానే ఉంది, బల్లారం ఇస్తాడు. అది ఉండదయ్యా, ఎప్పుడో తెలియదు. అది కానుళ్ళు సందాలు ఉండవయ్యా. మెంటల్గా మాట్లాడుతుంది. సరే ఒకటి తెలుసా మీకు అంది, చెప్పమ్మా. యేసు అంటే ఎవరు, క్రీస్తు అంటే ఎవరో తెలుసా అంటుంది. నేను షాక్ అయిపోయాను. ఏమంటుంది, యేసు అంటే ఎవరో క్రీస్తు అంటే ఎవరో తెలుసా అంటుందండి. 25 సంవత్సరాలు సేవ చేస్తాను. అప్పుడు అన్నాను, ఏంటి అట్లా మాట్లాడుతుంటే, యేసు అంటే మరియమ్మ కుమారుడు అంటే క్రీస్తు అంటే సమాధి నుంచి లేచాడంట. యేసు అంటే ఎవరంట, మరియమ్మ కుమారుడు అంటే క్రీస్తు అంటే ఎవరంట. ఆ మెంటల్గా మాట్లాడి గంట సేపు డబ్బాలాగా మాట వెళ్ళిపోయింది. సిస్టర్ అంటది, ఇది ఎక్కడ ఉపదేశం నాకు అర్థం కావట్లే అంటుంది. ఇది ఒక కొత్త ఉపదేశం అమ్మా. ఎందుకు చెప్తున్నా అంటే, యేసు అంటే ఎవరు, ప్రజలనే తన పాపం నుంచి రక్షించక వస్తాను రాస్తుంది. మత్తయి సువార్త 1:21 ఏమని రాస్తుంది, యేసు అంటే ఆయన తన ప్రజల యొక్క పాపం నుంచి వారిని రక్షించును, అంతే కదా. మెస్సీ అంటే ఎవరండి, అభిషేక్తుడు. ఎవరన్నా, అభిషేక్తుడు. అభిషేకంతో వస్తాడు. మెస్సీ వచ్చి సమస్తాన్ని బోధిస్తాడు. మెస్సీ వచ్చి మాకు సమస్తం బోధిస్తాడు, సమరస్త్రీ అంటుంది కదా. మెస్సీ వస్తాడు, అన్నీ మాకు బోధిస్తాడు. కాబట్టి ఇలా చూస్తే చాలామంది కూడా సత్యం తెలియకుండా ఏది పడితే మాట్లాడతారు. కాబట్టి యేసు అంటే పేరుకి అర్థం చెప్పండి, ఆయనే తన ప్రజల్ని వారి పాపల నుంచి రక్షించిన. మత్తయి సువార్త 1:21 రాసుకొని తర్వాత చదువుకోండి. తెలియని వాళ్ళు తెలియనట్టుగా ఎట్టబడితే అట్ట మాట్లాడతారు. మెస్సీ అంటే ఎవరో, రాబోయేవాడు. ఆయన వచ్చేసాడు, వచ్చి ఇశ్రాయేలు ప్రజలకు సమస్తాన్ని బోధించి వెళ్ళాడు కదా. వచ్చి సమస్తాన్ని బోధించి వెళ్ళిపోయాడు. అందుకని దేవుని బిడ్డలారా, మనము ఈ సత్యాన్ని చదువుతున్నాం. ఈ యేసుని మనం చూస్తే వాళ్ళకి ప్రాణ రక్షణ కొరకు ఆయన వచ్చాడు. అందుకే లూకాసు సువార్త ప్రాణ రక్షణ కోసం లూకాసు సువార్త 23:39 చదవండి. 23:39. వ్రేలాడవేయబడిన ఆ నేరస్తులలో ఒకడు ఆయనను దూషించుచు, నీవు క్రీస్తువు కదా, నిన్ను నీవు రక్షించుకొనుము, మమ్మను కూడా రక్షించుమని చెప్పెను. ఇక్కడ యేసువే వచ్చింది దేనికంట, రక్షించక వచ్చాడు. వాడేమంటున్నాడు, నువ్వు క్రీస్తు కదా. క్రీస్తు అంటే ఎవరండి, అభిషేక్తుడు. నువ్వు శక్తివంతుడు కదా, నిన్ను నువ్వు రక్షించుకో, మమ్మల్ని ఏం చేయాలట, రక్షించు. నిన్ను నీవు రక్షించుకొని మమ్మల్ని ఏం చేయాలి, యేసుప్రభు ఎవరండి, ఆయనే ఒక రక్షకుడు. ఆయన రక్షించుకోవాల్సిన అవసరం ఏమని చెప్పండి. ఆయన మనల్ని రక్షించాక వచ్చాడు, మనల్ని విడిపించాక వచ్చాడు. కాబట్టి యేసు ఎలాగూ ప్రాణ రక్షణ కొరకు వచ్చాడో యేసుప్రభు కూడా ఎలా వచ్చాడంట, అదే ప్రాణ రక్షణగా వచ్చినాడు. కాబట్టి ఇప్పుడు మనం ఎన్ని చదివాం, 1, 2, 3, 4, 5 అవునా. ఇంకా 3 త్వరగా చెప్తాను, మీరు త్వరగా చదవండి. కాబట్టి యేసుప్రభు రావడం గల కారణాలు ఇంకా మనం చూస్తే ఇదే ఆదికాండము 45:6 చదువుకుందాం. 2 సంవత్సరముల నుండి కరువు దేశములో ఉన్నది, సేద్యమైనను కోతాయనను లేని సంవత్సరములు ఇంకా 5 వచ్చును. మిమ్మును ఆశ్చర్యముగా రక్షించి దేశములో మిమ్మును శేషముగా నిలుపుటకును ప్రాణముతో కాపాడుటకును దేవుడు మీకు ముందుగా నన్ను పంపించెను. ఇక్కడ మనం చదువుతున్న వాక్యములో అన్నదమ్ములతో యేసేపు అంటున్నాడు, 2 సంవత్సరముల నుండి కరువు దేశంలో ఉంది, సేద్యమైన కోత లేని సంవత్సరం ఇంకా 5 సంవత్సరాలు వచ్చును. మిమ్మును ఆశ్చర్యంగా రక్షించి దేశములో మిమ్మును శేషముగా నిలుపుటకు ప్రాణముతో కాపాటకు దేవుడు మీకు ముందుగా నన్ను చెప్పండి పంపించును. కాబట్టి మనం చూసైతే ఇక్కడ యేసుప్రభుని ఈ లోకానికి ఎలా పంపించాడో యేసుని అలా పంపించాడు, వాళ్ళ జీవాన్ని కాపాడడానికి. ఏమంట చెప్పండి, జీవాన్ని కాపాడడానికి. ఇక్కడ మనం చదువుతుందా, మిమ్మల్ని ఆశ్చర్యకరంగా రక్షించి దేశంలో మిమ్మల్ని శేషముగా నిలుపుటకును ప్రాణముతో కాపాడటకును దేవుడు మీకు ముందుగా నన్ను
పంపించు. అంటే ఈ యొక్క జీవ ఆహారం, అది ఏ ఆహారం అండి? అది చెప్పండి. జీవ ఆహారం. వాళ్ళని కాపాడేదంటే ఏంటి? ఏం కాపాడుతున్నాడు? వాళ్ళ ప్రాణాలను కాపాడుతున్నాడు కదా. అందుకనే యోబు చెప్పాడు ఒక మాట, ఏమన్నాడు? జీవమును అనుగ్రహించి నా ఏళ్ళ కృప చూపించి. యోబు గ్రంథం 10వ అధ్యాయం 12వ వాక్యం చూడండి. యోబు గ్రంథం 10వ అధ్యాయం 12వ వాక్యం. జీవమును అనుగ్రహించి నా ఎడల కృప చూపితివి, నీ సంరక్షణ చేత నా ఆత్మను కాపాడితివి. కాబట్టి ఇక్కడ మనం చదువుతున్నాం, జీవమును అనుగ్రహించి నా ఎడల కృప చూపితివి, నీ సంరక్షణ చేత నా ఆత్మను కాపాడు. కాబట్టి ఇక్కడ దేవుడు ఏం చేస్తాడంటే జీవాన్ని అనుగ్రహించి కృపను చూపించి అతని ఆత్మనే సంరక్షించాడు. అలాగే యేసు కూడా ఏమంటున్నాడు? దేవుడు మిమ్మల్ని ఆశ్చర్యకరంగా పోషించడానికి జీవ ఆహారంగా నన్ను మీకోసం మీ ప్రాణాలతో కాపాటకు దేవుడు మీకు ముందుగా నన్ను పంపించును. యోహాను సువార్త 8వ అధ్యాయము 6వ అధ్యాయం 51వ వాక్యంలో యేసు ప్రభు అన్నాడు, పరలోకం నుంచి దిగి వచ్చిన జీవ ఆహారము నేనే. యోహాను 6:51. పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారమును నేనే, ఎవడైనను ఈ ఆహారము భుజించితే వాడెల్లప్పుడూ జీవించును, మరియు నేనిచ్చు ఆహారము లోకమునకు జీవము కొరకైన నా శరీరమే అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానెను. యేసేమో వాళ్ళ ప్రాణాలను కాపాడటానికి, వాళ్ళ ప్రాణాలకి జీవాన్ని ఇవ్వడానికి దేవుడు ముందుగా పంపించాడు. కానీ ఇక్కడ యేసు ఏమన్నాడు? లోకానికి జీవం అనుగ్రహించగను, లోకానికి జీవ ఆహారముగా పరలోకం నుంచి దిగి వచ్చిన వాడు నేనే అంటున్నాడు. కాబట్టి ఆ దినాల్లో వాళ్ళందరినీ బ్రతికించాకి యేసేపు ముందుగా వెళ్ళినట్లుగా ఈ లోకానికి కూడా యేసు ప్రభు జీవ ఆహారంగా వచ్చాడు. మీ పితరులు అరణ్యంలో మన్నా తిన్నా నశించిపోయారు, కానీ నన్ను తినేవాడు నశించిపోడు, పరలోక రాజ్యం నుంచి నేను వచ్చాను కాబట్టి ఈ ఆహారం చాలా బలమైనదని చెప్పాడు. కాబట్టి యేసేపు ఎక్కడి నుంచి వచ్చాడు? కనాను దేశం నుంచి వచ్చాడు. ఎక్కడి నుంచి వచ్చాడు? కనాను దేశం నుంచి వచ్చాడు. ఆ దేశం దేవుడు వాగ్దానం చేస్తున్న దేశం. కానీ యేసు ప్రభు ఎక్కడి నుంచి వచ్చాడు? పరలోకం నుంచి వచ్చాడు. ఎక్కడి నుంచి వచ్చాడంట? పరలోకం నుంచి వచ్చాడు. కాబట్టి ఇది జీవ ఆహారము. ఏ ఆహారం అంట? కానీ ఆ జీవాన్ని కాపాడడానికి, ఆ జీవాన్ని బ్రతికించడానికి యోబు చెప్పాడు, జీవుని అనుగ్రహించి నా ఏళ్ళ కృపను చూపించి నా ఆత్మని సంరక్షణ చేత కాపాడుతుంది. కాబట్టి ఒక మనిషికి ఆత్మ కాపాడండి ఎవరి వల్ల ఇది చెప్పండి? దేవునికే సాధ్యం. డాక్టర్ దగ్గరికి వెళ్ళి చచ్చిపోయాడు బతికించండి ఏమంటాడు? చచ్చిపోయాడు బతికించండి డాక్టర్ బతికిస్తాడా? చెప్పండి, బతికిస్తాడా? బతికించడు. అలాగనే దేవుడికి తప్పితే ఎవరి వల్ల ప్రాణ ఆత్మను కాపాడు ఎవరి వల్ల కాదు. యేసేపు తన అన్నదమ్ములందరూ ప్రాణం కాపాడాడు. ఎంతమంది ప్రాణాలు కాపాడాడు? 66 మంది. ఎంతమంది అంట? 66 మంది ప్రాణాలు కాపాడు. ఎవరైనా? యేసేపు. అలాగే యేసు ప్రభు ఏం చేస్తాడు? భూలోకంలో ఉన్న అందరి ప్రాణాలని కాపాడ్డానికి ఆయన రక్షణకు వచ్చిన. ఆ రోజు మనం చూస్తున్నాం. 7వది మనం చూస్తాడైతే యేసేపుని మనం చూద్దాం. ఆదికాండము 47వ అధ్యాయం 6వ వాక్యం చదువుకుందాం. 47వ అధ్యాయం 6వ వాక్యం. ఐగుప్తు దేశము నీ ఎదుట ఉన్నది. ఒక్క నిమిషం. 43వ అధ్యాయము 14వ వాక్యం. 43వ అధ్యాయము 45వ అధ్యాయం 10వ వాక్యం చదవండి. ఫస్ట్ 45:10 చదవండి. నీవు గోషెను దేశమందు నివసించెదవు. అప్పుడు నీవును నీ పిల్లలను, నీ పిల్లల పిల్లలను, నీ గొర్రెల మందలను, నీ పశువులను, నీకు కలిగినది యావత్తును నాకు సమీపముగా నుండును. చాలు. అన్నదమ్ములు చెప్తున్నాడు, అరే మీరు వెళ్ళండి, తల్లిని తండ్రిని అందరూ వచ్చేసేయండి, ఇక్కడికి మీకున్న కలిగినని తీసుకొచ్చేయండి. గోషెను దేశం అంటే క్యాపిటల్ సిటీ. ఏ దేశం అన్నా? ఐగుప్తులో గోషెను దేశం అంటే ఇప్పుడు హైదరాబాద్ ఎట్లా సిటీ, అలాగా విజయవాడకి అమరావతి ఎట్లా, అలాగా అక్కడ గోషెన్ అంటే నెంబర్ 1 సిటీ అనమాట. వీళ్ళందరినీ ఎక్కడ తీసుకొచ్చాడు ఆయన? గొర్రెలు కాసుకున్నవాడిని ఎవడన్నా హైటెక్ సిటీ పెడతాడా? మీరు చెప్పండి. గొర్రెలు కాసుకున్నవాడిని గొర్రెలు తీసుకొచ్చి హైటెక్ సిటీలో పెడతారా? చెప్పండి. రాజధానిలో పెడతారా? పెట్టరు. కానీ యేసేపు యొక్క పలుకుబడి, యేసేపు ఆ దేశం రాజు కాబట్టి ఏమన్నాడు? మీరందరూ వచ్చేయండి, గోషెను దేశం ఇస్తానండి. ఏ దేశం అంటే? గోషెను అనే మంచి స్థలంలో నేను మీకు స్థలం ఇస్తాను, కాబట్టి మీరేం చేయాలంట? మీ కలిగిన సమస్తాన్ని తీసుకొని వచ్చేయండి. నీవు గోషెను దేశమందు నివసించదు, అప్పుడు నీవును నీ పిల్లలు, నీ పిల్లల పిల్లలు, నీ గొర్రెలు మందలు, నీ పశువులను, నీకు కలిగిన యావత్తును నాకు సమీపంగా ఉండును అని చెప్పి వాళ్ళందరినీ ఎక్కడ తీసుకొచ్చంట? మంచి స్థలాన్ని వాళ్ళకి సిద్ధపరిచారు. ఎవరు? యేసేపు యొక్క అన్నదమ్ములందరూ రాక ముందుగానే. ఎప్పుడంట?
కానీ ఈయన ఏం చేశాడు, ముందుగానే వాగ్దానం చేశాడు. కానీ వాళ్ళందరూ వచ్చిన తర్వాత రాసి ఏమన్నా ఆ మాట చదివిందట 46 అధ్యాయం ఎన్నో వాక్యం చెప్పాను కదా, 47 అధ్యాయం 6 వాక్యం, 47:6 చదవండి. ఐగుప్తు దేశము నీ ఎదుట ఉన్నది. ఈ దేశంలోని మంచి ప్రదేశమందు నీ తండ్రిని నీ సహోదరులను నివసింపచేయుము. గోషెను దేశములో వారు నివసింపవచ్చును. వారిలో ఎవరైనా ప్రజ్ఞగలవారని నీకు తోచినేడలా నా మందల మీద వారిని అధిపతులుగా నియమించుమని చెప్పెను. ఫరో చెప్తున్నాడు, ఏమన్నాడు, యోసేపు ఫ్యామిలీ అంతా వచ్చేసింది ఇప్పుడు. కానీ ముందు ఎవరు మాట ఇచ్చారు? యోసేపు మాట ఇచ్చాడు, మంచి దేశం మిమ్మల్ని పెడతాను, గోషెను దేశం సిటీలో పెడతాను ముందు చెప్పేశాడు. వాళ్ళందరూ వచ్చిన రాజు ఏమన్నాడు, ఐగుప్తు దేశం అంతా నీ ఎదుట ఉంది. ఈ దేశంలోని మంచి ప్రదేశమందు నీ తండ్రిని నీ సహోదరులను నివసింపచేయము. అది గోషెను దేశంలో నివసించవచ్చు. ఏ దేశం అంట చెప్పండి అందరూ? గోషెను దేశంలో నివసించవచ్చు. ఏ దేశం ఇచ్చాడు వాళ్ళకి? మంచి స్థలం. ఎవరు సిద్ధపరిచే స్థలం అది? యోసేపు ముందే చెప్పాడు. తర్వాత ఫరోడు ఏమన్నాడు, ఆ స్థలమే ఇవ్వమని చెప్పాడు. అందుకని యోహాను సువార్త 14 అధ్యాయం 3 వాక్యాలు యేసు ఏం చెప్పాడు, మీకు స్థలము సిద్ధపరచ వెలుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచినడలా నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యుద్ధ నుండుటకు మిమ్మును తీసుకొని పోవుదును. ఇక్కడ మనం చదువుతున్న వాక్యంలో యేసు ప్రభు అంటున్నాడు, నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచేలా నేనుండు స్థలంలో మీరును ఉండులాగిన మరలా వచ్చి నా యొద్ద ఉంటకు మిమ్మును తీసుకొని పోవుదును. కాబట్టి ఇక్కడ యేసేపు స్థలం సిద్ధపరిచాడు, మీరందరూ రండి అని చెప్పాడు. అలాగే వాళ్ళకి ఇచ్చాడు. అలాగే యేసు కూడా మనందరి కొరకు ఏం చేశాడు, ఆయన స్థలం సిద్ధపరిచాను రండి అని చెప్పాడు. మనందరూ కూడా ఆయన పరలోక రాజ్యంలో స్థలాన్ని సిద్ధపరుస్తాడు. దేవుని బిడ్డల మనము ఈ యొక్క వాక్యాన్ని మనం చదువుతున్నాం. దేవుడు మనకి ఎప్పుడు మేలు చేసేవాడు, ఉపకారం చేసేవాడు. ఆయన మన భవిష్యత్తును ప్రేమించేవాడు. ఏంటి, ఈ లోకంలో ఒక జన్మ ఉంది, చనిపోయిన తర్వాత మరొక జన్మ ఉంది. దేవుని ఎరిగిన వారు ఎక్కడికి వెళ్తారంట? పరలోకానికి వెళ్తారు. దేవుని వ్యతిరేకించి ఎక్కడికి వెళ్తారు? నరకానికి, అగ్నిగుండానికి వెళ్తారు. కాబట్టి మనకి మరొక జీవితం ఉంది. ఈ లోకంతో అయిపోలే. ఈ లోకంలో తిన్నాము, తాగాము, చదివాము, సంపాదించాము, అన్ని ఐశ్వర్యం అనుభవించాము, చచ్చిపోయామని అది కాదు. నీవు దేవునిలో వచ్చి దేవునిలో ఎదిగి సరైన ఒక ఆత్మీయ జీవితం చేసి సరైన ఒక భక్తి చేసి దేవుని సన్ని ప్రేమించి కరెక్ట్గా దేవుని ఆరాధించాలి. చర్చికి ఎందుకు వస్తారు చెప్పండి ఒక మాట అమ్మ, ఎందుకు వస్తారమ్మా? దేవుని ఆరాధించాకి. మీరు చర్చికి వస్తే ఇక్కడ చర్చికి మంచి పేరు వస్తుంది, మీరు చర్చికి వస్తే మీరు వేసే కానుకల కోసం ఇక్కడ పాస్ ఎదురు చూస్తాని, దానికి కాదు ఇక్కడ ఆరాధన. దేనికి? ఇశ్రాయేలు ప్రజలు ఏమన్నారు ఐగుప్తులో ఉన్నప్పుడు, అయ్యా మేము అరణ్యానికి వెళ్ళి మా దేవుడికి ఆరాధించి వస్తామన్నారు. వాళ్ళు ఆరాధన అనేది ఒక ప్రత్యేకత. ప్రతి వారము ప్రతి దేవుని బిడ్డ దేవుడిచ్చిన ఆయుష్, ఊపిరి, దేవుడిచ్చిన పోలిక స్వరూపము, దేవుడిచ్చిన ఆత్మ జీవితము మన కొరకు సమస్తం కలగజేసేందుకు దేవుని ఏం చేయాలి? మనము ఆరాధించాలి. ఒక తల్లి జన్మిస్తామని ఏమన్నాం? జన్మనిచ్చిన తల్లి ఆమె ఒక దేవత, ఆమె పుట్టించింది అన్నాం. అప్పుడు మనుషులందరూ పుట్టించింది ఎవరు? దేవుడు. అప్పుడు ఆయన ఆరాధించాలా వద్దా? చెప్పండి, ఆరాధించాలా వద్దా? కాబట్టి చర్చికి వచ్చేది ఎవరి కోసమో చెప్పండి? దేవుణ్ణి ఆరాధించాకి. చెప్పండి అందరూ. సమరస్త్రీ ఏముంది, అయ్యా ఒక దినాన్ని మేము ఆరాధిస్తాను, మాకు తెలుస్తుంది, ఆత్మతో సత్యంతో ఆరాధిస్తామని చెప్పింది. యేసు ఇప్పుడు ఆత్మతో ఆరాధించాలని చెప్పాడు. ఆరాధన అనేది దేవుణ్ణి ఆరాధించే మనం ప్రతి ఒక్కరు రావాలి, ప్రతి మోకాళ్ళు వంగాలి, ప్రతి నాలుక దేవుణ్ణి స్తుతించాలి. దేవుడు చెప్పిన మాట ఇది. చర్చికి వస్తే ఏదో చర్చిలో మాకేదో లాభం వస్తుంది, మీరు రాకపోతే మాకు నష్టం వస్తుంది, మాకేం లేదు. ఇప్పుడు నేను ఒక సేవకుని ఎగ్జాంపుల్ చూడండి. అందరూ నేను ప్రార్థన చేస్తున్నా, అందరికీ అన్నీ జరుగుతున్నాయి, మరి నాకు కావాల్సిన దేవుడు నాకు ఇవ్వడా? చెప్పండి. మీ అందరి వరకు నేను ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు అందరికీ అన్నీ ఇస్తున్నప్పుడు మరి నాకు దేవుడు ఇవ్వడా? నేను ప్రార్థన చేస్తున్నా నాకు ఇవ్వడా? నేను ముష్టి ఎత్తుకున్నావా? సందాలు సంచులు డబ్బాలు పట్టుకున్నా ఇక్కడ మనము లేదు. కొంతమంది అనుకుంటారు నేను రాకపోతే బెదర్ కోపం వస్తుంది, నేను కానుక ఇస్తాను కదా దొరకదని బాధపడుతున్నాడేమో, ఈమె ఇచ్చే దశమ భాగం ఇస్తుందేమో, ఈ దశమ భాగం కోసం ఈయన రాకపోతే ఆ దశమ భాగంతో బెదర్ బాధపడతారు నన్ను అనుకుంటారేమో. నాకు అలాంటి ఆలోచన లేదు. మీరు ఇచ్చినా ఒకటే, ఇవ్వకపోయినా ఒకటి. ఎవరికి ఇస్తాను? మీరు దేవుడు లెక్క చూస్తాడు. దేవుడు నీకు ఆరోగ్యం ఇచ్చాడు, నీకు ఉద్యోగం ఇచ్చాడు, నీకు తింటాకి ఇచ్చాడు. దేవుడికి నువ్వు ఇస్తున్నావు. నాకు కాదు ఇచ్చేది, నాకు ఏది కావాలో దేవుడు నాకు ఇస్తాడు. ఏది కావాలి నేను ప్రార్థన చేసుకుని దేవుడు నాకు తప్పకుండా
ఇస్తాడు. కొంతమంది అనుకుంటారు మనం వెళ్తే బ్రదర్కి లాభమో, మనం వెళ్తే కానుకిస్తాం కదా అని. మీ డబ్బు కోసం ఎదురు చూడట్ల, నేనే మీకు కలగజేయాలని, నేను మీకు ప్రార్థన చేసి మీకు కలగజేయాలి నేను అనుకుంటా. కానీ మీ దగ్గర 10 రూపాయల కోసం, మీ దగ్గర 100 రూపాయల కోసం నేను ఎప్పుడు ఎదురు చూసేవాడిని కానే కాదు. అందుకని దేవుని బిడ్డ మనము ఒక మనిషికి ఎప్పుడు మనం మేలు చేస్తూ ఉండాలి. దేవుడు మనం చూసైతే అందరికీ స్థలాన్ని ఇస్తా అని చెప్పి సిద్ధపరిచాడు. 8వదిగా మనం చూసినట్లయితే మా ఆదికాండము 45వ అధ్యాయం 8వ వాక్యం. ఆదికాండం 45వ అధ్యాయం 8వ వాక్యం. కాబట్టి దేవుడే కాని మీరు నన్ను ఇక్కడికి పంపలేదు. ఆయన నన్ను ఫరోకు తండ్రిగాను అతని ఇంటి వారికి అందరికీ ప్రభువుగాను ఐగుప్తు దేశం అంతటి మీద ఏలికగాను నియమించెను. ఇక్కడ మనం చదువుతున్నాం, యోసేపు అన్నాడు దేవుడు కానీ, కాబట్టి దేవుడే కానీ మీరు నన్ను ఇక్కడికి పంపలేదు. ఆయన నన్ను ఫరోకు తండ్రిగాను అతని ఇంటి వారందరికీ ప్రభువుగాను ఐగుప్తు దేశం అంతటి మీద ఏలికగా నియమించాడు. ఎన్ని మాటలు చెప్పాడు ఇక్కడ ఆయన? 3 మాటలు చెప్పాడు. ఎన్ని మాటలు అంటే, ఒకటి ఏమన్నాడు ఆయన? ఫరోకి తండ్రిగా మార్చాడు, అతని ఇంటి వారికి ప్రభువుగా మార్చాడు, ఐగుప్తు దేశానికి ఏలికగా అంటే అధికారిగా. అంటే సమస్త ఎవరి చేతిలో ఉన్నాయండి? యోసేపు చేతిలో. ఎవరి చేతిలో అంటే యోసేపు చేతిలో. కానీ యోసేపు మొత్తం సమస్తం తన చేతిలో ఉంది. అలాగే యేసు ప్రభు గురించి కూడా రాస్తుంది బైబిల్లో. మత్తయి సువార్త 10వ అధ్యాయంలో ఏమని రాస్తుంది? 8వ వాక్యం. మత్తయి సువార్త 12వ అధ్యాయం 8వ వాక్యం. 12:8 చదవండి. కాగా మనుష్య కుమారుడు విశ్రాంతి దినమునకు ప్రభువై ఉన్నాడనెను. చాలు. యేసు ప్రభు దేవుడు కాదని అంటున్నారు అందరూ. కానీ ఆయన ఇక్కడ ఏమన్నాడు? మనుష్య కుమారుడికి వచ్చాను కానీ విశ్రాంతి అని ఎలా మారిపోతాడు? యేసు ప్రభు అయినా ప్రభువుగా మారిపోతాడు. సైతాను యేసు ప్రభువుని శోధించబడి ఏమన్నాడు ఆయన? నీ ప్రభువుని శోధింపవలదో గెట్ అన్నాడు. అనలేదా? నీ ప్రభువుని అంటే ఎవరిని శోధిస్తున్నా కదా? యేసు ప్రభువుని శోధిస్తుంది. యేసు ప్రభు ఏమన్నాడు? నీ ప్రభువుని నేను నన్ను శోధించద్దు, వెనక్కి పో అన్నాడు. చాలామంది అన్నారు యేసు ప్రభు మనిషి కదా అన్నారు. కానీ ఆయన మనిషిని అన్నాడు అక్కడ? దేవుని అని చెప్తున్నాడు. ప్రకటనలో రాస్తుంది, రాజులకు రాజు ప్రభులకు ప్రభు. కాబట్టి దేవుడు ఎంతో గొప్ప అన్నాడు. అలాగే యేసేపును ఆ రాజ్యానికి ఫరోకు తండ్రిగా పెట్టాడు. ఎవరికంట? ఫరోకు తండ్రిగాను తన యొక్క ఇంటి వారికే ప్రభువుగాను తన దేశం మొత్తానికి ప్రజలకు ఎలాగనంట ఏలికగా అధికారిగా అని కనబడుతున్నాడు. కాబట్టి యేసేపు యొక్క జీవితంలో 20 కార్యాలు మనం నేర్చుకున్నాం. ఈ దినాన మనం మొట్టమొదటిగా 12 మంది ఆయన అన్నదమ్ములు, ఇలా అపోస్తులు 12 మంది. అలాగే పరిచర్య చేయడానికి అతను కనపడ్డాడు. అలాగే యేసుప్రభుడు పరిచయం చేస్తాడు. అతని ఇంటి మీద నమ్మకస్తున్నాడు, యేసుప్రభుడు నమ్మకస్తున్నాడు. అతను రక్షణగా ఉన్నాడు. ఇతను కూడా రక్షకుడిగా వచ్చినాడు, ప్రాణ రక్షగా. ఆయన 30 సంవత్సరాలు పరిపాలన చేస్తాడు, ఈయన 30 సంవత్సరాలు పరిపాలన చేస్తాడు. ఆయన జీవాహారంగా వాళ్ళకి వచ్చాడు. యేసుప్రభు జీవాహారం ఇచ్చాడు. వాళ్ళకి ఆయన స్థలం సిద్ధపరిచాడు. యేసుప్రభు స్థలం సిద్ధపరిచాడు. అతను ప్రభువుగా రాజ్యాన్ని కనపడ్డాడు. యేసుప్రభు కూడా ఈ లోకానికి ప్రభు కనబడి అందరి కంట్లు మూసుకొని దేవుని బిడ్డలు మనము ప్రభు యొక్క రాకడ సమీపిస్తుంది. ఈ లోకంలో దేవుని యొక్క వాక్యాన్ని సత్యాన్ని ఉంచిన మనము సత్యాన్ని గ్రహించి వాక్యానికి లోబడాలి. యేసేపు ఎలా తగ్గించుకున్నాడు, యేసుప్రభు కూడా అలాగే తగ్గించుకున్నాడు. యేసేపు ఎలా జీవించాడు, యేసుప్రభు అలా జీవించాడు. యేసేపు ఎలాగా హెచ్చించబడి ప్రతి స్థలంలో ఆశీర్వాదం కనబడ్డాడు, అలాగే దేవుడు ఆశ్రయించబడ్డాడు. ఈ లోకమంతా సర్వాధికారం యేసుప్రభుకి ఇవ్వబడింది. యేసుప్రభుకి అధికారం ఇవ్వబడినట్లుగా యేసుప్రభు కూడా సర్వాధికారం ఇవ్వబడింది. ఆయన రాజులకు రాజు, ప్రభులకు ప్రభు అయినాడు. యేసుని మరి తనని దేవుడు ఆశ్రయించినట్లుగా మరి యేసు కూడా వాళ్ళందరూ రమ్మని వాళ్ళ కొరకు సమస్య సిద్ధపరిచినాడు. అలాగే మనం కూడా ప్రభు యొక్క రాకడ కొరకు సిద్ధపడాలి. యేసుప్రభు మన కొరకు కూడా సమస్తాన్ని సిద్ధపరిచాడు. మరి ఆయన మన కొరకు స్థలాన్ని సిద్ధపరిచి రాబోచాడు. ఆయన వచ్చినప్పుడు ఆయన ఎదుర్కొని ఆయనతో ఉంటకు దేవుడు మనకు సాయించను గాక, దేవుడు మనల్ని ఆశ్రయించను గాక. నేను మీకొక స్థలమును సిద్ధపరిచెదనని చెప్పిన యేసయ్యా ఎప్పుడు వచ్చేదవు? నేను మీకొక స్థలమును సిద్ధపరిచెదనని చెప్పిన యేసయ్యా ఎప్పుడు వచ్చేదవు? మీరుండు స్థలములో నేను ఉండుటకు త్వరగా రమ్ము ప్రభు కొనిపోవుటకు. మీరుండు స్థలములో నేను ఉండుటకు త్వరగా రమ్ము ప్రభు కొని